హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము ఏపీ ఎంసెట్ ఇంకా టీఎస్ ఎంసెట్ ఇంకా నీట్ ఫిజిక్స్కి సంబంధించిన సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అందరికీ తెలుసు ఈ చాప్టర్ ఎంత ఇంపార్టెంటో కదా, రైట్ బిడ్డ. సో ఈ చాప్టర్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా ఈ చాప్టర్లో చాలా ఫార్ములాస్ ఉంటాయి కదా, రైట్. సో చాలా అంటే చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పే పాయింట్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే దీనిలో ఉన్న ప్రతి ఒక్క న్యూమరికల్స్ అనేది ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు నాన్న. ఓకే, రైట్. సో ఈ చాప్టర్లో నుంచి వెళ్ళి మీకు నీట్ ఎగ్జామ్లో 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. ఓకే, ఎంసెట్లో కూడా 1 లేదా 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి దీంట్లో నుంచి వెళ్ళి. ఓకే, రైట్. 1 లేదా 2 క్వశ్చన్స్ అయితే ఛాన్స్. నీట్లో అయితే 2 అయితే వేసుకోండి. ఓకే, నాకు తెలిసి 1 లేదా 2 అంటే మ్యాక్సిమం అయితే 2 అనుకుంటున్నాను నేను. ఓకే, 1 అయితే చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ మాత్రం 2 క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నాన్న. ఓకే, ఎంసెట్లో అప్పుడప్పుడు 1 వస్తుంది లేదా 2 క్వశ్చన్స్ అనేటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సరేనా? రైట్ బిడ. ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి చూడండి. బేసిక్ మ్యాథమెటిక్స్ చూస్తే ఈ చాప్టర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. దీనిలో ఉన్న న్యూమెరికల్స్ కూడా ఈజీగా సాల్వ్ అవుతాయి నాన్న, సరేనా? రైట్. సో ఇంకో విషయము, చాప్టర్ స్టార్ట్ చేసే కంటే ముందు అందరూ పెన్ను బుక్ ఓపెన్ చేసి రెడీ ఉండండి. నాతో పాటు మీరు ప్రతి ఒక్క పాయింట్ రాసుకోవాలి, ఇంకా న్యూమెరికల్ కూడా నాతోటి సాల్వ్ చేయాలి నాన్న, సరేనా? రైట్ బెటర్. సో టైం ఏం పే చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఎస్. సో ఈరోజు మనము కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ నాన్న. ఓకే, ఒక టాపిక్ కవర్ చేయబోతున్నాము, సెంటర్ ఆఫ్ మాస్. దీనికి సంబంధించిన మంచి మంచి న్యూమరికల్స్ మనం సాల్వ్ చేయబోతున్నాం నాన్న. ఓకే, ఎస్. సో చూడండి, సెంటర్ ఆఫ్ మాస్. ఈ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి నాన్న? ఇట్ ఈస్ అ పాయింట్ వేర్ ద టోటల్ మాస్ ఈస్ కాన్సన్ట్రేటెడ్. ఆ పాయింట్ని మనము సెంటర్ ఆఫ్ మాస్ అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకే, సో ఇది చూడండి, మనము ఇంతకుముందు మోషన్ అనే స్ట్రేట్ లైన్లో, మోషన్ అనే ప్లేన్లో, న్యూటన్ లాస్లో, వర్క్ ఎనర్జీ పవర్లో ఎక్కడైనా కానీ ఓకే, ఒక బాడీ 20 మీటర్/సెకండ్ తోటి పోతుంది అని అంటే అదేం ఇండికేట్ చేస్తున్నది అంటే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే, రైట్. సో మనం ఈ బ్లాక్ని 20 న్యూటన్స్ అనే ఫోర్స్ అప్లై చేసినాము. ఈ ఫోర్స్ ఎక్కడ తాకుతుంది అని అంటే సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర తాకుతుంది అనమాట. ఓకే, రైట్. సో ఒక బాల్ని నేను 20 మీటర్/సెకండ్ తోటి పైకి వేసినాను, వదిలినాను. ఓకే, అయితే ఇది ఏ వెలాసిటీని ఇండికేట్ చేస్తున్నది అంటే సెంటర్ ఆఫ్ మాస్ యొక్క వెలాసిటీని ఇండికేట్ చేస్తుందన్నమాట. ఓకేనా? రైట్. సో చూడండి నాన్న, ఓన్లీ కీ పాయింట్స్ మాత్రమే చెప్తాను, ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోండి. డీటెయిల్గా అయితే, ఎందుకంటే ఈ ద్రోణ సిరీస్లో ఓన్లీ 40 క్లాసెస్ ఉంటాయి కాబట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం, ఈ సెంటర్ ఆఫ్ మాస్ని కూడా డీటెయిల్గా చెప్పాలంటే దాదాపు ఒక ½ అన్ అవర్ అవుతుంది నాన్న. ఓకే, జస్ట్ కీ పాయింట్స్ ఎగ్జాక్ట్లీ మీకు ఎగ్జామ్కి, నీట్ ఎగ్జామ్కి, జేఈకి ఇంకా ఎంసెట్కి ఏ పాయింట్స్ ఇంపార్టెంటో ఆ పాయింట్స్ పైన కవర్ చేస్తున్నాను అన్న. ఓకే, ఎస్. సో సెంటర్ ఆఫ్ మాస్ ఫర్ పాయింట్ మాసెస్. సో ఇక్కడ చూడండి, పాయింట్ మాసెస్ అంటే ఏంటి, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ మాసెస్ అంటే ఏంటి. ఓకే, సో దీనిపైన ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసినాను, షార్ట్స్లలో ఉంటుంది చూడండి. ఇంకోటి ఇక్కడ పాయింట్ మాస్కి యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ మాస్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇది చూడండి, నా దగ్గర ఒక బాల్ ఉన్నది, ఫుట్బాల్ ఉన్నది. ఓకే, రైట్ బిడ్డ. సో ఫుట్బాల్ పైన ఉన్న మాస్ ఏ విధంగా ఉన్నది, యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నది కదా, అవునా కదా? ద మాస్ ప్రెజెంట్ ఆన్ ద ఫుట్బాల్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్, అంతేనా? రైట్ బిడ్డ. సో ఇప్పుడు ఇదే బాల్ని మీరు 1 కిలోమీటర్ దూరం నుంచి చూడండి, మీకు ఎట్లా కనిపిస్తుంది, చిన్నగా కనిపిస్తుంది కదా, రైట్. సో అప్పుడు దూరం నుంచి చూస్తే దాన్ని మనం పాయింట్ మాస్ అని అంటాము. ఓకే, ఒక ఫుట్బాల్ని మనం దూరం నుంచి చూస్తే దాన్ని పాయింట్ మాస్ అని చెప్పేసి అని అంటాం, సరేనా? పాయింట్ మాస్. సో ఇదే ఫుట్బాల్ని మీరు చేతిలో పట్టుకొని చూస్తే దీన్ని యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ మాస్ అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకే, రైట్. సో ఈ పాయింట్ మాసెస్ అంటే ఏంటి, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ మాసెస్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైపోయింది, అవునా? రైట్. సో ఇంతేనా, దీంట్లో అయితే ఇంకేం లేదు. అంటే ఒకటే బాడీని దూరం నుంచి చూస్తే పాయింట్ మాస్, దగ్గర నుంచి చూస్తే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ మాస్, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఎస్ బెటర్. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ పాయింట్ మాసెస్లో చూడండి, నోట్ చెక్ రిఫరెంట్ పాయింట్స్ అండ్ డైరెక్షన్ అన్న. ఓకే, మీకు సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఏ రిఫరెన్స్ పాయింట్ నుంచి కావాలి, ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే దీనిలో డైరెక్షన్ ఉంటుంది, అది ఇంపార్టెంట్. డైరెక్షన్ మర్చిపోతే న్యూమరికల్స్ రాంగ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే,
ఇక్కడ M1 ఉన్నది, ఇక్కడ M2 ఉన్నది, పాయింట్ మాసెస్ అనుకుందాము. ఓకే, నేను ఇది రిఫరెన్స్ పాయింట్ నుంచి, నాకు ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ కావాలి. ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎంత దూరంలో ఉంది. ఓకే, రైట్ బడా. సో చూడండి, సో ఇది M1 ఉన్నది, M2 ఉన్నది కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ అనేది దీని మధ్యలో ఎక్కడో ఒకటి దగ్గర అయితే ఉంటుంది, అంతేనా? రైట్ బడా. సో ఫార్ములా ఏంటంటే ఇది జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, పని అయిపోతుంది. ఓకే, M1R1 బార్ ప్లస్ M2R2 బార్ బై M1 ప్లస్ M2. ఓకే, కానీ దీనిలో మెయిన్ కీ పాయింట్ ఏంటంటే 100% రైట్ ఇట్ ఇన్ వెక్టార్ ఫామ్ నాన్న. ఓకే, వెక్టార్ రిప్రజెంటేషన్లో ఖచ్చితంగా మీరు రాయాలి. వెక్టార్స్ మర్చిపోతే న్యూమరికల్స్ అనేటివి రాంగ్ అవుతాయి. ఓకే, రైట్ బెటర్. సో సెంటర్ ఆఫ్ మాస్లో ఫస్ట్ మెయిన్ పాయింట్ మీకు వచ్చింది ఏంటి? ఒక ఫార్ములా అయితే వచ్చింది కదా. ఫార్ములాలో ఏం గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అన్న రిఫరెన్స్ పాయింట్, ఎక్కడి నుంచి మీకు సెంటర్ ఆఫ్ మాస్ కావాలి. ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి, దీనిలో డైరెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్ బెటర్. సో ఇది చూడండి, ఎక్స్ యాక్సిస్ చూసుకుంటే M1 x1 బార్ ప్లస్ M2 x2 బార్ ప్లస్ సో ఆన్ M1 xn బార్. ఓకే, అపాన్ టోటల్ మాస్. ఓకే, నెక్స్ట్ YCMలో x1 తీసేసి y1 పెట్టిన, అంతే. ఇక x తీసేసి y పెట్టిన. Z యాక్సిస్లో కావాలంటే x తీసేసి z పెట్టిన, అంతే. ఓకే, మొత్తానికైతే ఫార్ములా ఒక్కటి. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మెయిన్గా ఏంటి, ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాలో ఏంటి, రెండు కీ పాయింట్స్ ఉన్నాయి. రిఫరెన్స్ పాయింట్ ఎక్కడి నుంచి సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి అన్న విషయం ఒకటి, ఇంకోటి ఏంటంటే డైరెక్షన్స్. సరేనా? రైట్ బెటా. సెంటర్ ఆఫ్ మాస్ ఫర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ బాడీస్. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ బాడీస్ అంటే ఏంటో ఇప్పుడైతే మీకు చెప్పినాను కదా. సో ఇది ఒక రాడ్ అనుకుందాము. ఓకే, సో ఈ రాడ్ అనేది దగ్గర నుంచి మీకు కనిపిస్తుంది కాబట్టి ఇది ఒక యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ మాస్ అని చెప్పేసి అంటాం, అంతేనా? రైట్ బెటా. అయితే నాకు చెప్పండి, ఈ రిఫరెన్స్ పాయింట్ నుంచి కనుక తీసుకుంటే దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది బేటా? XCOM. ఏడు ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్ సార్? రాడుల సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లోనే ఉంటుంది కదా సార్? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, ఎంత డిస్టెన్స్లో ఉన్నది? ఇది రిఫరెన్స్ పాయింట్ అంటే ఇది 0 అన్నట్టు. ఓకే, ఎంత దూరంలో ఉన్నది నాన్న? L/2 అనే డిస్టెన్స్ దూరంలో ఉన్నది, అంతేనా కదా? చలో, సో ఇదైతే L/2 I క్యాప్ అంటే ఇగో రిఫరెన్స్ పాయింట్ నుంచి ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ పోతే అన్నీ పాజిటివ్ కదా, ఇటు సైడ్ పోతే అన్ని అంటే ఇగో ప్లస్ I క్యాప్ రాస్తాం, పైకి పోతే J క్యాప్ రాస్తాం, ఇటు సైడ్ పోతే మైనస్ I క్యాప్ రాస్తాం, కిందికి పోతే మైనస్ J క్యాప్ రాస్తాం, అంతేనా? రైట్ బెటా. సో మొత్తానికి అయితే ఇది క్లియర్ అయినా? నెక్స్ట్ ఇప్పుడు సో ఇది ఒక రాడ్. ఓకే, దీని యొక్క మాస్ M, దీని యొక్క లెంత్ L అనుకోండి. రిఫరెన్స్ పాయింట్ అనేది ఇక్కడ తీసుకున్నాను నేను. ఓకే, అయితే దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ వస్తుంది నాన్న? ఈయనే వస్తుంది, ఎందుకంటే సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లోనే ఉంటుంది కదా రాడ్ది, అంతేనా కదా? ఒక రాడ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ రాడ్ నాన్న, సెంటర్ ఆఫ్ మాస్ ఎటు ఉంటుంది? సెంటర్లోనే ఉంటుంది, అంతేనా? రైట్. సో మీకు ఇది ప్రాక్టికల్గా అవన్నీ చేసి చూపెట్టచ్చు, కానీ రెగ్యులర్ క్లాస్లో మాత్రం నేను చూపెట్టగలుగుతున్నాను. సో ఇక్కడైతే ఇక మనకు తక్కువ టైంలో మీరు ఎక్కువ కవర్ చేయాలి కాబట్టి ఎక్కువగా కీ పాయింట్స్ పైన ఫోకసింగ్ చేస్తూ న్యూమరికల్స్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకేనా? సో దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి, సరేనా? రైట్ బెటా. సో డిస్క్, సో ఇది చూడండి, ఇది డిస్క్ నానా. ఓకే, రైట్. సో ఈ డిస్క్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది సార్? సెంటర్లోనే ఉంటుంది సార్ కదా. మరి ఫస్ట్ ఏంటి మనకు కావాల్సిన రిఫరెన్స్ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి వెళ్ళి సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎంత దూరంలో ఉన్నది? ఏడుంది నాన్న? ఈడు ఉన్నది కదా, అంటే RI క్యాప్, అంతేనా కదా? ఇన్నే ఉంటుంది కదా, ఇదైతే చూసి రాయేసేయచ్చు కదా, పెద్ద అయితే ప్రాబ్లం ఏం లేదు కదా. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ బాడీ కదా ఇది డిస్క్ అంటే, అవునా? రింగ్ అన్నట్టు. ఓకే, సో ఇది రింగ్. రిఫరెన్స్ పాయింట్ అనేది ఇక్కడ తీసుకోండి, ఇది 0,0. ఓకే, రింగ్ది సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది నాన్న? సెంటర్లోనే ఉంటుంది, అంతేనా కదా? రైట్. సో ఫైనల్లీ X యాక్సిస్లో అంటే ఇక సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉన్నది నాన్న? 0నే కదా, అవును. RCOM కూడా రాసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, క్లియరేనా? రైట్. సో ఎట్లా సెంటర్లో ఉండదు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సాలిడ్ స్పియర్ ఆర్ హోలో షెల్. హోలో షెల్ అంటే ఫుట్బాల్, హోలో షెల్ అంటే ఫుట్బాల్, సాలిడ్ స్పియర్ అంటే లడ్డు అనమాట. ఓకే, దానికి సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది? సెంటర్లోనే ఉంటుంది కదా, సెంటర్లోనే ఉంటుంది, అవునా? రిఫరెన్స్ పాయింట్ ఇది తీసుకోండి అంటున్నాడు. ఓకే, రైట్ బెటా. సో ఫైనల్లీ సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది? ఈయన సెంటర్లో ఉంటుంది కాబట్టి ఈయన వచ్చి వీడికి డిస్టెన్స్ ఎంత? R, అంతేనా? సో RI క్యాప్, అంతేనా? ఈ రిఫరెన్స్ పాయింట్ నుంచి వెళ్ళి ఇట్ సైడ్ మీరు R డిస్టెన్స్ పోతే అక్కడ సెంటర్ ఆఫ్ మాస్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఎస్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, సాలిడ్ స్పియర్ ఆర్ హోలో షెల్. ఓకే, దీని యొక్క రిఫరెన్స్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాను నేను. ఓకే, రైట్ బెటర్. సో ఫైనల్లీ RCOM ఏమొస్తుంది నాన్న? 0నే కదా, ఇక్కడనే ఉంటుంది కదా సెంటర్ ఆఫ్ మాస్ అనేది,
అంతేనా కదా? రైట్, మెయిన్గా నేను చెప్పినాను కదా, కీ పాయింట్లో ఏం చెప్పినాను, ఫార్ములాలో ఏం గుర్తుపెట్టుకోవాలి, రిఫరెన్స్ పాయింట్ ఎక్కడి నుంచి మీకు సెంటర్ ఆఫ్ మాస్ కావాలి. ఓకే, ఇంకోటి ఏంటి, డైరెక్షన్ అన్నట్టు, సరేనా? రైట్ బడా. నెక్స్ట్ నోట్, మాస్ అనేది వేరియబుల్ అయితే ఓకే రైట్, చూడండి ఇదేంది, రాడ్ పైన ఏంది, మాస్ అనేది యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ బాడీ కదా. డిస్క్ తీసుకోండి. ఓకే, డిస్క్ పైన మాస్ ఎట్లున్నది, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ మాస్ కదా. స్పియర్ తీసుకోండి, ఓకే, సిలిండర్ తీసుకోండి, ఏదైనా కానీ ఓకే, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ మాస్ కదా. ఆ కేసులో మీరు ఆ పాయింట్ మాస్ ఫార్ములా ఉంది చూడండి, అది పనిచేయదు, ఇది పనిచేస్తుంది అన్నట్టు. ఓకే రైట్ బెటర్. సో ఎలిమెంటరీ మాస్ తీసుకోవాలి దాంట్లో నుంచి వెళ్ళి. ఓకే రైట్ బెటర్. సో ఫైనల్లీ చూడండి, XCOM ఫార్మ్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం ఇంటూ ఎక్స్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం. YCOM ఫార్మ్ ఏంటి, డిఎం ఇంటూ వై బై ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం. ZCOM అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం ఇంటూ జెడ్ బై డిఎం. ఇది జెడ్ యాక్సిస్లో, ఇది వై యాక్సిస్లో, ఇది ఎక్స్ యాక్సిస్లో అనమాట. ఓకేనా, అర్థమైందా? ఎస్. సో ఇక్కడ నాకు ఇక్కడ చూడండి, ఇది చూడండి. సో ఇంతకుముందు మాస్ అనేది యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ బాడీస్కి ఓకే ఏ ఫార్ములా యూజ్ చేయాలో నేనైతే మీకు చెప్పినాను కదా. ఆ కేసులో యూనిఫామ్లీ మాస్ వేరియబుల్ అన్నప్పుడు ఇంతకుముందు ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఓకే, అక్కడ మనకు ఇవన్నీ హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. ఓకేనా రైట్. సో లీనియర్ మాస్ డెన్సిటీ లాంబ్డాతో ఇండికేట్ చేసాము. ఇదేంది నాన్న, ఒక 1 డైమెన్షన్, అంతేనా? రైట్. సో లాంబ్డా ఫార్ములా ఏంటి, టోటల్ మాస్ బై టోటల్ లెంత్, లేదా చిన్న మాస్ బై చిన్న లెంత్ అన్నట్టు. ఓకే, ఏరియల్ మాస్ డెన్సిటీ సిగ్మాతో ఇండికేట్ చేస్తాము. అంటే ఇది ఏంది నాన్న, ఇది 2 డైమెన్షన్, అవునా? డిస్క్ అట్లా తీసుకోవచ్చు మీరు, డిస్క్ లాగా. ఓకే, డిస్క్, పేపరు, అవునా, ఇవి 2 డైమెన్షన్లే, సిగ్మాతో ఇండికేట్ చేస్తాము. ఫార్ములా ఏంటి, టోటల్ మాస్ బై టోటల్ ఏరియా, చిన్న మాస్ బై చిన్న ఏరియా. ఓకే, వాల్యూమ్ మాస్ డెన్సిటీ ఓకే రోతో ఇండికేట్ చేస్తాము. ఫార్ములా ఏంటి, టోటల్ మాస్ బై టోటల్ వాల్యూమ్, చిన్న మాస్ బై చిన్న వాల్యూమ్. ఓకే రైట్ బెడా. సో అర్థమవుతుంది కదా, స్పీడ్గా పోతున్నా. సో వినండి, ఇక్కడ మెయిన్గా కీ పాయింట్స్ ఇప్పటివరకు నేను రియల్గా చెప్తున్నాను, ఇప్పటివరకు మనం చదివిన దాంట్లో కీ పాయింట్స్ ఏంటి అని అంటే సెంటర్ ఆఫ్ మాస్ యొక్క ఫార్ములా. ఇది చూడండి, మీది 11th అయిపోయింది, ఇంకా 12th అయిపోయింది, ఇంకా రిపీట్ చేస్తున్నారు కాబట్టి సో ఇది మొత్తం మీకు ఒక మంచి ఐడియా ఉంది, అవునా? ఎవరైతే 11th పిల్లలు ఉన్నారో వాళ్ళకు కొంచెం స్లో మోషన్లో చెప్పాలి, అంతేగాని అవునా, మీకైతే మంచి ఐడియా ఉన్నది కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. ఓకే, అయినా కానీ ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో రియల్గా చెప్తున్నాను, ఒక ఫార్ములా వచ్చింది సెంటర్ ఆఫ్ మాస్ది. పాయింట్ మాసెస్కి ఏంటి ఫార్ములా, M1R1 బార్ ప్లస్ M2R2 బార్ ప్లస్ సో ఆన్ MnRn బై టోటల్ మాస్ కదా. ఎక్స్ యాక్సిస్లో, వై యాక్సిస్లో, జెడ్ యాక్సిస్లో కదా, అవైతే తెలుసు. మాస్ వేరియబుల్ అయితే ఫార్ములా ఏది తీసుకోవాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం ఇంటూ ఎక్స్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం. ఆ ఫార్ములా యూజ్ చేసేటప్పుడు మనము ఇవే యూజ్ చేస్తామన్నమాట, లీనియర్ మాస్ డెన్సిటీ, ఏరియల్ మాస్ డెన్సిటీ, ఇంకా వాల్యూమ్ మాస్ డెన్సిటీని యూజ్ చేస్తాము, గుర్తుపెట్టుకోవాలి, సరేనా? రైట్, ఇవి 2 క్లియర్ అయిపోయినాయా? 2 వచ్చినాయి, 2 క్లియర్ చేసేసిన. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రైట్ బెడా. సో క్వశ్చన్, ఇది రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకోండి, ఇక్కడున్న మాస M, ఇక్కడున్న మాస 3m నాన్న. ఓకే రైట్. సో యాక్చువల్లీ దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్, ఇది పాయింట్ మాసెస్ అన్నట్టు. ఓకే, ఈడున్నది, ఈ మాస్ అనేది ఈడున్నది అన్నట్టు, అర్థమైందా? ఇట్లా నాన్న, ఇగో ఇట్లా ఉంది ఇది. ఓకేనా, ఇది 3m, ఇది D అన్నమాట. ఇది రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకోవాలి. దీని యొక్క మాస్ ఏమి ఇచ్చిండు, M ఇచ్చిండు. ఓకే రైట్ బెడా. సో ఫార్ములా ఏంటి నాన్న, ఇది ఎక్స్ యాక్సిస్లో కనిపిస్తున్నది కాబట్టి XCOM M1x1 బార్ ప్లస్ M2 3m ఇంటూ x2 D అపాన్ టోటల్ మాస్ ఎంత, 3m ప్లస్ m 4m, అవునా? సో ఫైనల్ ఏమొచ్చిందన్న, 3mD బై 4m, 3mD బై 4m వచ్చింది కదా. mm అయితే పోయింది, 3D బై 4 అయితే వచ్చింది, అంతేనా కదా? రైట్ బెడా. సో ఫైనల్లీ XCOM అయితే వచ్చేసింది, అవునా? రైట్. సో ఇక్కడ నుంచి ఈ రిఫరెన్స్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉన్నది, ఇక ఇటు సైడే పోతున్నాం కాబట్టి ఐ క్యాప్. ఓకే, ఐ క్యాప్, మళ్ళీ డైరెక్షన్ రాయలేరు ఏంటి సార్ అంటారు. ఓకే రైట్ బెడా. సో మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే 3D బై 4a అనమాట. క్లియర్ అయినా? మీకు ఒక ట్రిక్ చెప్తా చూడండి, ఎప్పుడైనా కానీ ఇది M1,
ఇది M2, వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ R అనుకుందాం. ఓకే, ఇది రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకుంటే ఓకే RCOM ఏమవుతుందనంటే అంటే XCOM X యాక్సిస్లోనే ఉంది కాబట్టి XCM తీసుకోండి, ఏం కాదు. R అంటే ఏంటి, X ఉన్నా Y ఉన్నా Z ఉన్నా రాసుకోవచ్చు అనమాట, పొజిషన్ వెక్టర్. ఓకేనా, అట్లా చలో బేటా. సో ఇగో ఇది ఏదైతే రిఫరెన్స్ పాయింట్ పైన ఉన్న మాస్ ఉంటుందో అది 0 అయిపోతుంది. మిగిలిన మాస్ ఏంది, ఇదే కదా M2. ఎంత దూరంలో ఉన్నది, R దూరంలో ఉన్నది. అపాన్ టోటల్ మాస్ ఎంత, M1 ప్లస్ M2 అనమాట, అంతే. ఓకే, సో ఇది కూడా చూడండి, ఇది రిఫరెన్స్ పాయింట్ పైన ఉంది కదా. ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది దీనిది, ఓకే RCOM ఏమొస్తుంది నాన్న చెప్పండి. ఇదైతే 0 అయిపోయింది. ఇది 3M ఇంటూ ఎంత దూరంలో ఉన్నది D అపాన్ టోటల్ మాస్ ఎంత 4M. ఇది పోయింది. ఆన్సర్ ఏమొచ్చింది 3D/4 వచ్చిందా లేదా, కరెక్ట్ వచ్చిందా, కథం ఇంతేనా. ఇన్ కేస్ ఇది M1 ఇది M2 రిఫరెన్స్ పాయింట్ అనేది ఇది తీసుకుంటే ఓకే అప్పుడు RCOM ఏమొస్తుంది అన్న అంటే రిఫరెన్స్ పాయింట్ నుంచి ఇటే కదా, సెంటర్ ఆఫ్ మాస్ ఇటే కదా ఉండేది, అంటే -i కదా మీకైతే ఆన్సర్ వచ్చేది, అంతేనా. రైట్ బడా. సో ఇది 0 అయిపోయింది. సో మిగిలిన మాస్ ఎంత M1. ఓకే, ఎంత దూరంలో ఉన్నది, D దూరంలో ఉన్నది. అపాన్ టోటల్ మాస్ ఎంత M1 ప్లస్ M2 నాన్న. ఓకే, అర్థమైందా నాన్న. ఇది రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటే ఈ మాస్ ఇంటూ డిస్టెన్స్ బై టోటల్ మాస్, ఇది రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకుంటే ఈ మాస్ ఇంటూ డిస్టెన్స్ అపాన్ టోటల్ మాస్. ఓకే, అంటే -i కదా ఇట్ సైడ్ ఉన్నది కాబట్టి. ఓకే, డైరెక్షన్ రాయండి అని అంటే మ్యాగ్నిట్యూడ్ చేస్తే పెద్ద ప్రాబ్లం లేదు కదా. ఏమొస్తుంది M1D/M1 ప్లస్ M2 అట్లా. ఓకే, గుర్తుండిపోతుంది కదా, సింపుల్గానే ఉన్నాయి, మరీ టఫ్ అయితే ఏం లేవు. అవునా, రైట్ నాన్న. క్వశ్చన్ ఇది రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకోండి, దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ని మనం కనుక్కుందాము. ఓకే, M1 x1 ఓకే M1 x1 ప్లస్ అచ్చా ఇది ఇటు సైడ్ ఉన్నది కాబట్టి సరే డైరెక్షన్ కావాలి i కదా ప్లస్ M2 x2 ఏంది నాన్న ఏ నుంచి లీడ్కి రిఫరెంట్ పాయింట్ నుంచి తీసుకోవాలి డిస్టెన్స్. ఓకే 2D ప్లస్ D 3D అపాన్ టోటల్ మాస్ 4M కదా, అంతేనా. ఇది ఎంత వచ్చింది 9MD. అచ్చా ఇది i రాయాలనేమో, అవునా. రైట్, బట్ డైరెక్షన్ రాయాలంటే i డైరెక్షన్ నన్ను అడిగితే ఇలా చూస్తేనే తెలుస్తుంది కదా నాన్న. రిఫరెన్స్ పాయింట్ ఈడు ఉంటే సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది, దీని మధ్యలో ఎన్నో ఒక దగ్గర ఉంటుంది, అంతేనా. అదే అంటున్నా. ఓకే చలో, సో ఏమవుతుంది నాన్న 3 3 9 ప్లస్ 1 ఎంత 10D i. అచ్చా M ఒకటి రాయాలనేమో కదా, 10DM i బై 4M, అవునా. MM అయితే పోయింది కదా, 2 2 2 5 అవునా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందన్న 5D/2 i. 5D/2 i ఇస్ అ ఫైనల్ ఆన్సర్. క్లియర్ అయినా, అర్థమైందా బేటా. చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వీడియో పౌజ్ చేసి మీరు ట్రై చేయండి. రిఫరెన్స్ పాయింట్ ఇట్ సైడ్ ఉన్నది, ఎట్లన్నా -i లోనే వస్తుంది సార్ ఆన్సర్ అయితే కదా. చలో చేసిండ్రా. ఓకే చలో నేను చూడండి చేస్తున్నా చూడండి. M1 -3M M1 x1 ఓకే -i కదా ఇటు సైడ్ ఉన్నది కాబట్టి. సో మళ్ళీ ఇది కూడా ఇటు సైడ్ ఉన్నది కాబట్టి ఎట్లా మళ్ళీ -i వస్తుంది కదా ప్లస్ M2 x2 5 6 7 7D కదా అపాన్ టోటల్ మాస్ 3 ప్లస్ 1 4 కదా 4M ఎంత వచ్చింది 3 to the 6 ఈడనేమో 7 ఉన్నది, అవునా. 6 ఇంకా 7 6 ప్లస్ 7 ఎంత 13 కదా -13MD i బై 4M ఇది పోయింది. సో ఫైనల్ ఆన్సర్ -13/4 ఇంటూ D i. అంతేనా కదా. డైరెక్షన్ అడిగితే ఇట్ సైడ్ సార్ అంతే కదా. మ్యాగ్నిట్యూడ్ అడిగితే 13D/4 అనాలి అంతే. ఓకేనా, అర్థమైందా బేటా. సింపుల్ ఫార్ములా ఒకటే వచ్చింది, అవునా. ఆ ఫార్ములా తోటి మనం న్యూమరికల్ సాల్వ్ చేస్తున్నాం. ఓకే రైట్ బేటా. ఇప్పుడు ఇది రిఫరెన్స్ పాయింట్. ఓకే చలో రిఫరెన్స్ పాయింట్ అంటే ఆరిజిన్ అన్నట్టు అదే కదా. ఈడేమో 3M ఉన్నది, ఈడేమో M ఉన్నది, XCOM కనుక్కోవాలి. ఓకే రైట్ బేటా. సో M1 ఇది M1 తీసుకుందామా. చలో సో M1 x1 ఓకే M1 x1 బార్ అంతేనా. ఇటు సైడ్ ఉన్నది కాబట్టి రిఫరెంట్ పాయింట్ నుంచి ఇటు సైడ్ పోతే i. ఇది ఇటు సైడ్ ఉన్న సార్ అంటే -i రాయాలి అంతే. -i రాస్తా. ఓకే M2
ఓకే x2 ఐ క్యాప్ అయితే రాసిన మైనస్ ఐ క్యాప్ అని. ఓకే అపాన్ టోటల్ మాస్ 3m + m 4m. ఓకే ఏమొచ్చిందన్న 4 3 12 md ఐ క్యాప్ మైనస్ md ఐ క్యాప్ బై 4m అంతేనా. రైట్ బెడా. సో ఫైనల్ ఏమొచ్చింది 12 - 1 11 కదా. 11 md ఐ క్యాప్ బై 4m. mm అయితే పోయింది అంతేనా. రైట్ నాన్న. సో ఫైనల్ ఏమొచ్చింది ఒక్క నిమిషం. రైట్. సో ఫైనల్ ఏమొచ్చింది XCOM ఎట్ సైడ్ వచ్చిందన్న సెంటర్ ఆఫ్ మాస్ ప్లస్ ఐ క్యాప్. అవును అంటే ఇట్ సైడ్ ఉంటుంది అన్నట్టు. ఓకే ఆరిజిన్ నుంచి వెళ్ళి ఎంత దూరంలో ఉన్నది సెంటర్ ఆఫ్ మాస్ 11d/4 11d/4 ఐ క్యాప్ ఇంత దూరంలో ఉన్నదన్నమాట. అర్థమైందా. చలో నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ XCOM అండ్ YCOM నాన్న. ఓకే సో ఇప్పుడు ఎట్లా చేస్తామంటే రిఫరెన్స్ పాయింట్ ఇక్కడ ఉన్నది కానీ మాసెస్ ఏమో ఇట్ సైడ్ ఉన్నాయి కదా. రైట్. సో ఎట్లా చేయాలంటే గుర్తుపెట్టుకోండి ఎక్స్ యాక్సిస్లో కావాలంటే మాసెస్ ఎన్నన్నా మాస్లు ఉండని అన్ని మాసెస్లో ఎక్స్ యాక్సిస్ వైపు నెట్ అయ్యండి. ఓకే చలో. సో ఇది ఇట్ షిఫ్ట్ చేపించేసిన ఈ మాస్ అనేది ఇట్ షిఫ్ట్ చేపించేసిన. ఓకే ఎక్స్ యాక్సిస్ పైన వచ్చేసినాయి మాస్లు. ఇదెంత డిస్టెన్స్ √2d. ఏడైతే డీటా ఉంటుంది అనుకోని ఏముంటుందన్న కాస్ డీటా కదా. √2d cos 45. cos 45 ఎంత 1/√2. ఇది పోయిందా లేదా కదా. అవునా కాదా. చలో బెట. సో ఇది పోయింది కాబట్టి ఈడేమొచ్చింది డి వచ్చింది కదా. ఈ మాస్ ఇటు పోయింది. ఓకే ఎన్నైతే మాస్లు ఉంటాయో అన్నీ కూడా ఎక్స్ యాక్సిస్ వైపు షిఫ్ట్ చేసేసేయాలి. ఓకే ఈ నుంచి లీడ్కి డిస్టెన్స్ ఎంత ఇది 3d ఇదెంత 4m. ఓకే ఇంకొక మెథడ్ కూడా ఉన్నది కానీ అది పెద్ద మెథడు. ఇది జబర్దస్త్ ట్రిక్ అన్నట్టు. ఓకే ఈ ట్రిక్ ద్వారా ఫటాఫట్ న్యూమరికల్ సాల్వ్ అవుతాయి నాన్న. ఓకే XCOM. ఓకే రైట్ బెట. సో చూడండి మీకు స్పీడ్ కనుక అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏం లేదు సార్ నార్మల్గానే ఉన్నా సార్ ఇలా అంత ఏం లేదు సార్ అన్నట్టు అనుకుంటే కనుక నేను ఇదే స్పీడ్ని కంటిన్యూ చేస్తాను. ఎందుకనంటే సో 1Dలో చూడండి మీరు 2Dలో చూడండి అంటే మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ కానీ మోషన్ ఇన్ ప్లేన్లో కానీ కొన్ని వీడియోస్ 2 hours 3 hours కూడా పోయినాయి. అవునా రైట్. సో అయితే కొంతమంది స్టూడెంట్స్ ఏమన్నారంటే పర్సనల్గా కూడా మెసేజ్ చేసారు సార్ ఇంత లెంత్ వీడియో చూడడము కొంచెం టైం ఎక్కువ పడుతున్నది కొంచెం చిన్న చేయండి సార్ అని చెప్పేసి అన్నారు. ఓకే అదే చిన్న చేసే కంటే కొంచెం స్పీడ్గా పోయినాను అనుకోండి బ్యాలెన్సింగ్ అవుతుంది కదా అన్నట్టు అదే ఆలోచనతోటి ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇన్ కేస్ రియల్గా ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే స్పీడ్గా పోతున్నారు సార్ అని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కొంచెం స్పీడ్ అనేది తగ్గిస్తాను కానీ కొంచెం లెంత్ అయితే పోతుంది నాన్న. స్లో మోషన్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ మళ్ళీ వీడియో మీకు 2 hours కావచ్చు 2.5 hours కావచ్చు లేదా 3 hours కూడా కావచ్చు అట్లా అని చెప్పేసి అంటున్నాను. ఓకేనా ఇక్కడైతే సింపుల్గానే ఉన్నది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అట్లా అనిపిస్తే స్పీడ్గా పోతున్నారు సార్ అని మీరు ఈ విధంగా చేయండి కొంచెం స్లో మోషన్లో పెట్టుకోండి. ఓకే రైట్. సో అక్కడ స్పీడ్ అయితే ఉంటుంది కదా మీకు ఫార్వర్డ్ అవునా. సో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకోండి. ఇన్ కేస్ మీకు స్లో అనిపిస్తే స్పీడ్ అనిపిస్తే కొంచెం స్లో చేసుకోండి నాన్న స్పీడ్ని సరేనా. రైట్ చలో రైట్ నాన్న. ఇప్పుడు XCOM M1 X1 కదా M × D ఇది చూడండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఐ క్యాప్లు జే క్యాప్లు అయితే రాస్తలేను. ఎగ్జామ్లో మీకు డైరెక్షన్ అడిగితేనే ఐ క్యాప్లు జే క్యాప్లు రాసుకొని చేసుకోండి సరేనా. ఇది చూడండి మీ ఇష్టం రాసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. రాద్దామంటే అన్నిటికీ రాద్దాము. ఓకే సరే చలో రాస్తాను మరి. ఓకే M1 X1 సో రిఫరెన్స్ పాయింట్ ఈడు ఉన్నది కాబట్టి ఇటు సైడ్ పోతున్నది కాబట్టి మాస్ అనేది ఇటు సైడ్ ఉన్నది కాబట్టి ప్లస్ ఐ క్యాప్. ఓకే ప్లస్ M2 X2 యూనివర్సిటీకి 4D కదా. ఓకే ఇటు సైడ్ ఉన్నది కాబట్టి మాస్ ఐ క్యాప్ అపాన్ టోటల్ మాస్ ఎంత 5m. అవునా రైట్ బెడా. సో ఫైనల్లీ XCOM ఏమొచ్చింది ఓకే 4 4 16 17 MD కదా. 17 MD/5m ఇంటూ ఐ క్యాప్ అంతేనా. MM అయితే పోయింది. సో ఫైనల్ ఆన్సర్ 17D/5 ఐ క్యాప్ ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. ఓకే క్లియరేనా రైట్ బెడా. నెక్స్ట్ క్వశ్చన్. Find XCOM, YCOM
యాంగిల్ అయితే 30 ఇచ్చిండు, ఒక యాంగిల్ 37 ఇచ్చిండు, మళ్ళీ 53 డిగ్రీస్ ఇచ్చిండు కదా. రైట్ బిడ. సో చూడండి, ఫస్ట్ 2m అనేది 1 మీటర్ దూరంలో ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఇది రిఫరెన్స్ పాయింట్. ఓకే, 2m అనేది 1 మీటర్లో దూరం. ఓకే, ఇక్కడ రాస్తాను ఒక్క నిమిషం. 2m అనే మాస్ 1 మీటర్ దూరంలో ఉన్నది. నెక్స్ట్ ఇది 3m అనే మాస్ కదా. నేను ఏమన్నా ఎప్పుడైనా కానీ మాసెస్ ఈ విధంగా ఉంటే, అవును ఇక్కడ మనం y యాక్సిస్లో చేయలే, క్యాల్కులేట్ చేయలే, ఇది YCM చేద్దాం. ఓకే, ఎస్, YCMలో ఏం చేయాలి, మాసెస్ అనేటివి y యాక్సిస్లో నూకేసేయాలి. ఓకే, రైట్ బెటర్. సో ఇది రిఫరెన్స్ పాయింట్ కదా, y యాక్సిస్లో నూకేసిన, ఇది వచ్చి దీనిపైన పడ్డది కదా, ఎందుకంటే స్ట్రేట్ లైన్లోనే ఉన్నాయి కదా. 4m + m 5m అనేది ఇటు పోయింది, ఇక్కడ 5m వచ్చింది, అంతేనా. రైట్ బెటర్. ఈ డిస్టెన్స్ ఎంత చెప్పండి, ఈ డిస్టెన్స్. ఓకే, ఇది √2d అయితే ఇచ్చిండు, ఏదైతే డీటా ఉంటుంది అనుకుని cos θ, ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్లో sin θ కదా. √2d sin 45 డిగ్రీస్. sin 45 ఎంత, 1/√2. 1/√2, ఈ √2 పోయింది కదా, మిగిలింది ఎంత, డీనే. అవునా, కరెక్టేనా. రైట్ బిడ. ఇప్పుడు నాకు చెప్పండి, ఇది YCOM కదా, అంతేనా. మాస్ అయితే ఒకటే ఉన్నది, అవును, 5m ఇంటూ డి మైనస్ జే క్యాప్, కింద ఉంది కదా, కిందికి పోతే మైనస్ జే క్యాపే కదా, అంతేనా కదా. మాస్ అనేది కింద ఉంది. ఓకే, అప్పుడు టోటల్ మాస్ ఎంత, 5m పోయింది, ఏమొచ్చింది అన్న, మైనస్ డి జే క్యాప్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ చేస్తే డి అని చెప్పేసి మీరు అనాలి. ఓకే, అర్థమైందా బేట. చలో ఇప్పుడు ఇది కంటిన్యూ చేద్దాము. ఎస్, సో ఇది చూడండి, ఫస్ట్ θ1 వాల్యూ, ఫస్ట్ 3m ఉంది కదా, ఆ 3mని ఈ కింద వేసేసిన, 3m వచ్చేసి ఇక్కడ పడ్డది, అంతేనా, కరెక్టేనా. మరి ఎంత దూరంలో ఉన్నది, θ1 వాల్యూ ఎంత ఇచ్చిండు, 30 డిగ్రీ ఇచ్చిండు కదా, అంతేనా కదా. 30 డిగ్రీ, cos 30 ఎంత, √3/2, √3/2. sin 30 ఎంత, 1/2. అవునా, మీరు కావాలంటే పైథాగరస్ థీరం ద్వారా చేసుకోండి, మళ్ళీ మీకు ఇదే వస్తుంది నాన్న, సరేనా. క్లియరేనా. ఓకే, ఎస్. సో ఇదైతే మీకు అయిపోయింది కదా. ఈ డిస్టెన్స్ ఎంత ఉన్నది అంటే 3m అనే మాస్ ఎంత దూరంలో ఉన్నది, √3 మీటర్ దూరంలో ఉన్నది. ఓకే, ఇదెంత, √3 మీటర్. అవునా, రైట్ బెడ. ఇప్పుడు 4m చూద్దాం. 4mని డైరెక్ట్ కింద వేసేసిన. ఓకే, యాంగిల్ ఏమి ఇచ్చిండు, θ2 ఎంత, 37 డిగ్రీస్. 37, 3, 4, 5 కదా, అంతేనా. ఎంత డిస్టెన్స్లో ఉన్నది, 4 మీటర్ డిస్టెన్స్లో ఉంది కదా, అంతేనా బేటా, అంతేనా, 4 మీటర్స్. అవునా, ఈ 3 ఏది 4m కదా. 4m అనే మాస్ ఎంత దూరంలో ఉన్నది, సో ఇది చూడండి, 4m అనే మాస్ ఎంత దూరంలో ఉంది నాన్న, 4 మీటర్ దూరంలో ఉంది కదా. ఈ 4m అనేది ఇక్కడ వచ్చి పడ్డది, అంతేనా. 3m ఏమో ఇక్కడ, 4m అనేది ఎంత దూరంలో ఉంది నాన్న, 4 మీటర్ దూరంలో ఉంది, అంతేనా. రైట్, సో 4 మీటర్స్ అయితే ఇదైతే రాసేస్తున్నాను. ఇప్పుడు మిగిలినది m అనే మాస్ కదా. ఈ m అనే మాస్ ఎంత దూరంలో ఉన్నది, అవునా. సో ఈ యాంగిల్ ఎంత ఇచ్చిండు, θ3 ఇచ్చిండు కదా. సో θ3 ఎంత ఇచ్చిండు, 53 డిగ్రీస్ కదా. 53 తెలుసు కదా, ఏంటన్నా, ఈడ 3, ఈడ 4, ఇక్కడ 5 వస్తుంది, అంతేనా బేటా, కరెక్టేనా. రైట్, సో ఎంత డిస్టెన్స్ దూరంలో ఉంది నాన్న, 3 మీటర్ డిస్టెన్స్ దూరంలో ఉంది, అంటే m అనేది ఇక్కడ వస్తుంది అన్నట్టు, అంతేనా, కరెక్టేనా. ఇది 3 మీటర్ డిస్టెన్స్ దూరంలో ఉన్నది, అవునా. రైట్, సారీ బేటా, సో కొంచెం హెల్త్ బాగలేదు, ఏమనుకోకండి. రైట్, సో ఇది చూడండి, ఇక్కడ మాసెస్ అనేటివి, ఈ అన్ని మాసెస్ అనేటివి ఎక్స్ యాక్సిస్లో అయితే నూకేస్తున్నాను నేను, అవునా. రైట్, సో ఎంతెంత దూరం ఉన్నదో కూడా మనకు తెలిసిపోయింది, అవునా. ఇప్పుడు XCOM ఫార్ములా ఏంటి, ఓకే, m1 x1 బార్ ప్లస్ m1 ఏది తీసుకుందాం మీద, m1 2m ఇంటూ 1 మీటర్ ఐ క్యాప్ కదా. ఎట్లన్నా కానీ ఇటు సైడే ఉన్నది కాబట్టి ఇక ఐ క్యాప్ అని ఒక్కొక్క రాస్తాలేని ఇక. ఓకే, ఎట్లన్నా ఇటే వస్తుంది కదా, అవునా. XCOM మ్యాగ్నిట్యూడ్ అనుకోండి, నేను చెప్తున్నా కదా, మ్యాగ్నిట్యూడ్ అనుకోండి. ఓకే, సో m1 x1 ప్లస్ m2 x2, అంతేనా. రైట్, ప్లస్
M3 ఇది తీసుకుందాం. ఓకే, M3 ఇంటూ X3 ప్లస్ M4 X4 అంతేనా? కరెక్టేనా? అపాన్ టోటల్ మాస్ ఎంత? 4 5 6 7 8 9 10 10m కదా? రైట్ బేటా. సో ఫైనల్గా ఏమొస్తుంది చెప్పండి? ఫైనల్గా ఏమొస్తుంది? ఇక్కడ 3m ఉన్నది, 4 4 16 అవునా? 16 17 18 19 అవునా? 19 20 21 అవునా? 21m ప్లస్ 3√3 ప్లస్ 3m ఇంటూ √3 కదా? 3m ఇంటూ √3 బై 10m అంతేనా? కరెక్టేనా కదా? ఎస్. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? m అనేది కామన్ కదా, 21 ప్లస్ 3√3 బై 10 అంతేనా? 10m. mm అయితే పోయింది, ఆన్సర్ వచ్చేసింది 21 ప్లస్ 3√3 బై 10 ఐ క్యాప్. ఓకే, అర్థమైందా బేట? వచ్చిందా లేదా ఆన్సర్? అవునా? అర్థమైందా? మాసెస్ అనేటివి ఏ విధంగా పెట్టినామో మనము. ఓకే చలో. సో మాసెస్ 2m 3m m ఇంకా 4m అవునా? రైట్ బేట. ఇప్పుడు YCM అయితే కనుక్కుందాం. YCMలో ఏం చేయాలి? మాసెస్ అనేటివి y యాక్సిస్లో నూకేయాలి కదా. ఇదైతే ఆరిజిన్ పైన అయితే పోయింది కదా, 2m అనేది ఆరిజిన్ పైన వెళ్ళిపోయింది. 2m అయితే ఆరిజిన్ పైన ఉన్నది కదా. నెక్స్ట్ 3mని ఇటు నూకేసిన అవునా? θ1 ఎంత ఇచ్చిండు? 30 degrees అవునా? ఈ హైట్ ఎంత? 1 మీటర్ దూరంలో ఉంది కదా. 3m అనే మాస్ 1 మీటర్ దూరంలో ఉంది. 3m అనే మాస్ 1 మీటర్ దూరంలో ఉన్నది. ఓకే రైట్. ఇప్పుడు 3m అయిపోయింది. ఇప్పుడు 4m నాన్న, 4m ఈ యాంగిల్ ఎంత ఇచ్చిండు? θ2 37 అంటే 3 మీటర్ దూరంలో ఉంది కదా, అంతేనా? 3 మీటర్స్ అంతేనా కదా. 4m అనే మాస్ 3 మీటర్స్ అంటే పైన ఉన్నది అన్నట్టు, 3 మీటర్స్ కదా. ఒక్క నిమిషం. ఓకే రైట్. సో 4m అనే మాస్ 3 మీటర్స్ దూరంలో ఉన్నది ఆరిజిన్ నుంచి, అంతేనా? ఇదే కదా మన రిఫరెన్స్ పాయింట్, అవునా? రైట్ బేటా. సో ఇప్పుడు ఇంకొక మాస్. ఓకే 4m అయితే అయిపోయింది. ఇప్పుడు m అవునా? ఈ యాంగిల్ ఎంత ఇచ్చిందన్నా? θ3 అంటే 53 డిగ్రీ కదా. ఎంతనా? ఇది 4 మీటర్ దూరంలో ఉన్నది, అంతేనా కదా. m అనే మాస్ 4 మీటర్ దూరంలో ఉంది. m అనే మాస్ 4 మీటర్ దూరంలో ఉంది, ఇంతేనా? చలో. సో YCOM ఏమొస్తుంది నాన్న? ఓకే డైరెక్షన్స్ అయితే రాస్తలేను, ఎట్లన్నా కానీ మీకు సెంటర్ ఆఫ్ మాస్ పైననే ఉంటుంది కాబట్టి ప్లస్ J క్యాపే వస్తుంది. ఓకే M1 ఇదైతే సున్నానే కదా. M1 Y1 ప్లస్ M2 Y2 ప్లస్ M3 Y3 ప్లస్ M4 Y4 అపాన్ టోటల్ మాస్ ఎంత? 10m కదా. రైట్ బేటా. సో ఏమొచ్చింది? 4 3 12 ప్లస్ 4 16 17 18 19m బై 10m అంతేనా? కరెక్ట్. సో ఫైనల్ ఏంది వచ్చింది నాన్న? 19 బై 10 J క్యాప్ అంతేనా? YCOM. సో YCOM ఎంత వచ్చింది? 19 బై 10 మీటర్స్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే క్లియరేనా? రైట్, అర్థమైంది కదా. రైట్ బేటా. సో ఇప్పుడు డౌట్స్ అయితే మీకు ఏం లేదు, అవునా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ XCOM అండ్ YCOM. ఓకే రైట్. సో రిఫరెన్స్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంది నాన్న, సరేనా? మంచి చూడండి. సో ఇవి రెండు X యాక్సిస్ పైన ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి పైన ఉంది కదా, దీన్ని X యాక్సిస్ పైన నూకేసేయండి. మాస్ అనేది మొత్తానికి ఇక్కడికి వచ్చింది కదా. ఈ డిస్టెన్స్ ఎంత? a/2. ఇదెంత? a/2 నేను కదా, అంతేనా? రైట్ బేటా. XCOM చెప్పండి. ఈ క్యాప్లోనే వస్తుంది, ఎట్లన్నా కానీ డైరెక్షన్ రాస్తాలే. ఓకే నేను చెప్తున్నాను, జస్ట్ రాస్తలేనని చెప్తున్నాను అంతే. ఓకే
అడిగితే కనుక ఇట్లా లాస్ట్లో ఐ క్యాప్ రాసుకోండి. ఓకే, m1 x1 ప్లస్ m2 x2 ఎంత a ప్లస్ a/2 3a/2 అంతేనా, ప్లస్ m3 x3 ఎంత దూరంలో ఉంది నాన్న, ఈ నుంచి లీడ్కి ఏ, ఈ నుంచి లీడ్కి ఏ ప్లస్ ఏ 2a కదా, 2a అపాన్ టోటల్ మాస్ ఎంత 3m అంతేనా కదా, xCOM ఇక్కడ ఏమొచ్చింది, ఓకే 2ma ప్లస్ ma 3ma ప్లస్ 3ma/2 అపాన్ 3m. ఎస్ బేటా. సో ఇప్పుడు అండి ఇప్పుడు ఏమొస్తుంది, ఇది 3 to the 6 కదా, 6 7 8 9 9ma/2 అపాన్ 3m అంతేనా, రైట్. సో ఫైనల్లీ mm అయితే పోయింది కదా, ఓకే 9a/3 to the 6 అవునా, 3 2s 3 3s. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందన్న 3a/2 అంతేనా, 3a/2 వచ్చింది కదా. మళ్ళీ m రాస్తే మీటర్స్ అది, ఓకే మళ్ళీ m రాస్తే మళ్ళీ మాస్ అనుకుంటారు అని చెప్పేసి రాస్తలేను. ఓకే xCOM 3a/2 అయితే వచ్చింది అవునా. yCOM కనుక్కుందామా, రైట్ బేటా. సో yCOM ఎట్లా కనుక్కుంటాము, ఈ మాస్ని y యాక్సిస్లో నూకేయాలి, దీన్ని y యాక్సిస్లో నూకేసేయాలి అంతేనా కదా. అంటే మొత్తం y యాక్సిస్ అంటే ఇటు సైడే కదా ఇది మొత్తం, అంటే ఇవి రెండు మాసెస్ వచ్చేసి ఆరిజిన్ పైన వచ్చి పడ్డాయి కదా, అవునా కదా, కరెక్టేనా. 2m అయితే రిఫరెన్స్ పాయింట్ పైననే ఉన్నది అవునా. ఈ మాస్ అనేది ఇటు పోయింది కదా, మరి ఈ హైట్ ఎంత అవుతుంది, ఈ హైట్ ఏమవుతుంది నా చెప్పండి, ఇది ఒకటే ఇటు సైడ్ పోయింది అంతేనా. ఇగో ఇదేంది ఏ, ఇదేంది 30 డిగ్రీ, ఎందుకంటే ఇది ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కదా, ఏ చలో. సో ఏడైతే డీటా ఉంటుంది అనుకుని ఏముంటుంది అన్న కాస్ డీటా కదా, ఏ కాస్ 30 ఎంత √3/2. ఓకే ఈ హైట్ ఎంత వచ్చింది, ఏ √3/2 వచ్చింది కదా. ఈ మాస్ ఎంత హైట్లో ఉన్నది, ఏ √3/2 అనే హైట్లో ఉంది. ఓకే m అనే మాస్ ఏ √3/2 అనే హైట్లో ఉంది నాన్న. ఓకే చలో. సో yCOM ఏమొస్తుంది నాన్న, ఎట్లా పైకే వస్తుంది కదా, ప్లస్ j క్యాప్ వస్తుంది. ఓకే m1 y1 ఇదైతే 0 అయిపోయింది కదా, ప్లస్ m2 ఇంటూ y2 ఏ √3/2 అపాన్ టోటల్ మాస్ 3m అంతేనా, రైట్ బేటా. సో ఫైనల్ ఏమొచ్చింది, mm అయితే పోయింది కదా, ఏ √3/6 ఏ √3/6 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే రైట్. సో లేదా a/3√3 కూడా సాల్వ్ చేసుకుంటే వస్తుంది, అదే వస్తుంది. ఓకే దీన్ని ఇది చూడండి, దీన్ని 2 3s రాసుకోవచ్చు కదా, ఈ 3ని √3 × √3 రాసుకోవచ్చా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, స్టెప్ రాయాలన్నా రాస్తాను చూడండి. yCOM ఏమొస్తుంది, a × √3/6ని 3 2s రాసుకోవచ్చు కదా, ఏ √3/3ని ఎట్లా రాసుకోవచ్చు, √3 × √3 కదా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, a/2√3 అయితే ఆన్సర్ వచ్చింది నాన్న. ఓకే xCOM yCOM అయితే కనుక్కున్నాం అవునా. నెక్స్ట్ క్వశ్చన్ xCOM yCOM కనుక్కుందాం. ఓకే ఫస్ట్ xCOM. ఓకే మాసెస్ అన్ని x యాక్సిస్లో వేసేసేయండి, ఇది వచ్చేసి దీనిపైన పడ్డది కదా, ఇది వచ్చి దీనిపైన పడ్డది, ఇది వచ్చి దీనిపైన పడ్డది అంతేనా. సో 3m + 2m 5m, ఇటు ఏమో 5m అయింది అవునా, 4m + m 5m అవునా. ఇదేంది మన రిఫరెన్స్ పాయింట్ ఆరిజిన్ అన్నట్టు అంతేనా, రైట్ బడా. ఈ డిస్టెన్స్ ఎంత a. ఓకే xCOM ఫార్మేనా, రిఫరెన్స్ పాయింట్ ఇక్కడ నుంచి చూస్తున్నాం, ఇక్కడైతే మాస్ 0 అయిపోతుంది కదా అవునా. ఇంతకుముందు చెప్పిన ట్రిక్ చెప్పినా లేదా, ఎట్లా అనుకుంటాము, ఇక్కడున్న మాస్ ఇంటూ డిస్టెన్స్ కదా 5m ఇంటూ a/, టోటల్ మాస్ ఎంత 10m అవునా. mm అయితే పోయింది 5 2s. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందన్నా a/2. మీకు అందరికీ తెలుసు మాసెస్ సేమ్ ఉంటే సెంటర్ ఆఫ్ మాస్ ఏంటుంటుంది, సెంటర్లోనే కదా ఉండేది కథ అవునా, a/2నే. yCOM అనుకుందాం ఇప్పుడు. ఓకే yCOM. సో మాసెస్ అన్ని y యాక్సిస్లో నూకేయండి, 2m + m 3m అయింది పైన, ఇది ఇటు నూకేసినాం 4 5 6 7 7m అయింది కదా అవునా. ఈ డిస్టెన్స్ ఎంత a. సో ఇది వచ్చిన రిఫరెన్స్ పాయింట్ అంతేనా. ఇది సాల్వ్ చేసినాం x యాక్సిస్ది, ఇప్పుడు ఇది y యాక్సిస్ సాల్వ్ చేస్తున్నాం. ఓకే సో ఇప్పుడు చెప్పండి yCOM ఏమొస్తుంది నాన్న, ప్లస్ j క్యాప్ వస్తుంది కదా అవునా కదా, ప్లస్ j క్యాప్, ఎందుకంటే ఆరిజిన్ పైన ఉన్నది అవునా.
రైట్. సో ఇది ఎట్లన్నా కానీ ఇక్కడ ఇదే రిఫరెన్స్ పాయింట్ పైన మాస్ ఉన్నది కాబట్టి దీన్ని ఎట్లన్నా జీరోనే కదా. సో ఈ మిగిలిన మాస్ ఏంది ఇది, ఓకే 3m. డిస్టెన్స్ ఎంత ఏ దూరంలో ఉన్నది కదా. టోటల్ మాస్ 7, 8, 9, 10, 10m. ఇది పోయింది. ఏమొచ్చింది 3a/10 వచ్చింది నాన్న. ఓకే క్లియరేనా. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ XCOM, YCOM అండ్ ZCOM. ఓకే సో ఇది రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకోవాలంట. అట్ సైడ్ ఫేసెస్ పైన M. ఓకే మాసెస్ ఉన్నాయి. ఇట్ సైడ్ ఫేస్ పైన 2m, 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 2m ఉన్నాయి. ఓకే నాకు ఇప్పుడు చెప్పండి XCOM ఏమొస్తుంది చెప్పండి. XCOM ఏమొస్తుంది, X యాక్సిస్ మాసెస్ అన్ని X యాక్సిస్ పైన వేసేసేయండి. ఏమొస్తుంది ఓకే 2m, ఇగో ఇది మొత్తం ఇటు పోయింది, ఇది మొత్తం ఇటు పోయింది, ఇది మొత్తం ఇటు పోయింది కదా. అన్ని మాసెస్ X యాక్సిస్ పైన వచ్చేసినాయా. ఏమైంది 2, 3, 4, 5, 6, 6m అయింది కదా. అంతే కదా 6m అయినా 2, 4, 5, 6, 6m X యాక్సిస్ పైన. ఇటేమో 6m అవునా. ఇప్పుడు ఇగో ఈ మాస్ ఇటు పోయింది, ఈ మాస్ ఇటు పోయింది, ఇదేమో ఇటు పోయింది కదా. 4, 5, 6m వచ్చింది కదా. అవునా కదా కదా 6m రిఫరెన్స్ పాయింట్ ఏమో ఇదే. అవునా మాసెస్ సేమ్ ఉంటే సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది నాన్న, సెంటర్లోనే ఉంటుంది. అంతేనా కరెక్టేనా కదా. రైట్. YCOMలో చూడండి. YCOMలో ఓకే Y యాక్సిస్ మాస్ అన్ని Y యాక్సిస్లో నూకేసేయండి. ఓకే ఇగో ఈ మాస్ ఇటు నూకేసిన, ఈ మాస్ ఇటు నూకేసిన, ఈ మాస్ని ఇటు నూకేసిన. ఓకే రైట్. చలో సో ఈ మాస్ని ఇటు, ఈ మాస్ని ఇటు, ఈ మాస్ని ఇటు. కిందున్న మాస్ ఎంత అయింది 4, 5, 6m అయింది కదా. అంతేనా 1, 2, 3, 4 ఈ 4 మాస్లు ఇటు వేసేసిన. ఓకే ఎంత అయింది పైన కూడా 6m అయింది కదా. డిస్టెన్స్ ఎంత ఏ. ఇది వచ్చేసి మన రిఫరెన్స్ పాయింట్ కదా. రైట్ బడా. సో ఫైనల్లీ మాసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది, సెంటర్లోనే ఉంటుంది కదా. రైట్. ఇప్పుడు ZCOM చూద్దాం. ఓకే దీనికి సంబంధించిన డయాగ్రామ్ ఇది, దీనికి ఈ డయాగ్రామ్కి సంబంధించిన ఆన్సర్ ఇది. ఇప్పుడు ZCOM చూద్దాం. ఓకే Z యాక్సిస్. Z యాక్సిస్ అంటే ఇట్ సైడ్ కదా, ఇదే కదా Z యాక్సిస్. అవునా 1, 2, 3, 4 ఈ మాస్లు ఇట్ సైడ్ వేసేసేయండి. ఓకే ఎంత అయింది మాస్ 2, 4, 5, 6, 8 ఏమైంది కదా. అవునా 1, 2, 3, 4. ఓకే అట్ సైడ్ ఉన్న మాసెస్, ఆ ఫేస్ పైన ఉన్న మాసెస్ అవన్నీ ఒక దగ్గర కలిపేసేయండి. ఎంత అవుతుంది 4m అయింది. అంతేనా. ఇదే రిఫరెన్స్ పాయింట్. అవునా రిఫరెన్స్ పాయింట్ నుంచి ఎప్పుడైనా కానీ మనం సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోబోతున్నాం అని అంటే ఓకే ఇదైతే 0 అయిపోయింది కదా. సో 8m ఇంటూ డిస్టెన్స్ ఎంత a. అవునా టోటల్ మాస్ ఎంత 12m. ఓకే 4 2 4 3 ఏమొచ్చిందన్న 2a/3 ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. అర్థమైందా 2a/3. అవునా కదా. సో ఇది 0 అయిపోయింది. మిగిలింది ఏంది మాస్ ఇదే కదా 8m ఇంటూ a అపాన్ టోటల్ మాస్. ఓకే 4 2 4 3 సో 2a/3 ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ వచ్చింది నాన్న. ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది పిరమిడ్ షేప్లో ఉన్నది. కొంచెం ఇమాజినేషన్ చేసుకోండి. ఇక్కడ ఒక మాస్, ఇక్కడ ఒక మాస్, ఇక్కడ ఒక మాస్, ఇక్కడ ఒక మాస్. ఓకే రైట్. ఓకే ఇప్పుడు సెంటర్లో ఒక మాస్ ఉన్నది అన్నట్టు. ఓకే పిరమిడ్ షేప్లో ఓకే టాప్లో ఇది ఉన్నది అన్నట్టు, సెంటర్ నుంచి టాప్ మాస్. ఓకే రైట్. సో XCOM YCOM అనుకుందాం. XCOM ఏమొస్తుంది చెప్పండి. X యాక్సిస్లో నూకేయాలి కదా. ఇగో రిఫరెన్స్ పాయింట్ ఈడున్నది. అవునా ఇదేమవుతుంది ఇది X యాక్సిస్. ఇదేమవుతుంది ఇది Y యాక్సిస్. అంతేనా. ఈ లైన్ ఉన్నది చూసి డాటెడ్ లైను ఆ మాస్ అనేది ఈడున్నది అన్నట్టు. ఓకే ఈడున్నది మాస్, ఇది మాస్, ఇది సేమ్ ఇదే సిచ్యువేషన్ అన్నట్టు. క్లియర్ అర్థమైందా. రైట్ బడా. ఇప్పుడు X యాక్సిస్లో మార్క్స్ అన్నీ నూకేయండి. ఇది ఇటు నూకండి, ఇది ఇటు నూకండి, ఇది ఇటు నూకండి, ఇది ఇటు నూకండి. ఓకే ఇదేమో కింద వేసేసేయండి. అర్థమైందా. రైట్. సో ఏమైంది డయాగ్రామ్ చెప్పండి. ఇది 2m అయింది. ఇట్ సైడ్ ఇది ఇటు పోయింది, ఇది ఇటు పోయింది కదా. ఇటు సైడ్ కూడా 2m అయింది. రిఫరెన్స్ పాయింట్ ఈడు ఉన్నది కదా. ఈ మా సైడ్ ఉన్నది గాలిలో ఉన్నది, గాలిలో కదా. ఇది డైరెక్ట్ వచ్చి సెంటర్ ఈడ పడ్డది కదా. ఎంత మాస్ m రిఫరెన్స్ పాయింట్. అంతేనా. రైట్ బడా. ఇప్పుడు చెప్పండి మాసెస్ సేమ్ ఉన్నాయి. సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది సెంటర్లోనే. ఈ మాస్ కూడా సెంటర్లో ఉన్నది కాబట్టి మొత్తం XCOM ఏమైంది 0 అయిపోయింది. ఓకేనా. రైట్ క్లియర్ అయినా కదా. సింపులే ఉన్నది. ఇప్పుడు YCOM Y యాక్సిస్ ఏడు ఉన్నది, Y యాక్సిస్ ఇట్ సైడ్ ఉంది కదా.
అంతేనా? రైట్ బెటర్. సో ఇది వై యాక్సిస్ అన్నట్టు, అంతేనా? ఈ మాస్ని ఇటు నూకండి, ఈ మాస్ని ఇటు నూకండి, ఈ మాస్ని ఇటు నూకండి, ఈ మాస్ని ఇటు నూకండి, ఇటు నూకేసేయండి. ఓకే, ఏమైంది? 2m. ఇవి రెండు ఇటు వచ్చినాయి, ఇవి రెండు ఇటు వచ్చినాయి, ఏమైంది? 2m. ఇదేంది? వై యాక్సిస్ కదా. సెంటర్లో ఉన్న మాస్, ఈ మాస్ ఈడ సెంటర్లో ఉందా, ఈ మాస్ని ఇటు వేసేసిన, అది ఎక్కడొచ్చి పడ్డది? ఈడ వచ్చి పడ్డది కదా, అంతేనా కదా? కదా. వైసీఎం ఏమైందా మరి? రెండు మాస్లు సేమ్ ఉన్నాయి, సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది? సెంటర్లో. ఈడ ఈ మాస్ కూడా సెంటర్లోనే ఉన్నది, ఏమైంది? మొత్తానికైతే ఇది కూడా సున్నానే, అవునా? ఇప్పుడు జెడ్ యాక్సిస్ ఈ మాస్ ఇది కదా, ఇప్పుడు ఇది జెడ్ యాక్సిస్ కదా, ఇది గాలిలో ఉన్నది జెడ్ యాక్సిస్, అవునా? ఈ మాస్ ఇటు నూకండి, ఈ మాస్ ఇటు నూకండి, ఈ మాస్ ఇటు నూకండి, ఈ మాస్ ఇటు నూకండి. ఓకే, ఏమైంది? 4m అయింది కదా. గాలిలో ఒకటి ఉన్నది, అవును? గాలిలో ఎంత ఉన్నది? గాలిలో ఇది m అనుకుందాం, ఇది గాలిలో ఉన్నది. ఓకే, ఇట్లా. ఓకే, వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత? ఏనే, అది కూడా ఏనే ఇచ్చిండు. ఓకే, ఏదో ఇచ్చిండిగా, ఏనే అనుకుంటున్నా. ఓకే, ఏనే అనుకుందాం, ఏనే. రైట్ బట్. సో ఈ డిస్టెన్స్ ఏ కదా. రిఫరెన్స్ పాయింట్ ఏది? ఇది. రిఫరెన్స్ పాయింట్ నుంచి వెళ్ళి, ఓకే, రిఫరెన్స్ పాయింట్ పైన మాస్ ఉన్నది కాబట్టి ఆ మాస్ని పక్కకు పెట్టేద్దాం కదా. మిగిలిన మాస్ ఎంత? మిగిలిన మాస్ m ఇంటూ ఏ అపాన్ టోటల్ మాస్ కదా. టోటల్ మాస్ ఎంత? 5m. ఇది పోయింది, ఏమొచ్చిందన్న? a/5 ఇస్ ద ఆన్సర్. ఓకే, ZCOMలా అనేది సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఉన్నది కదా. x యాక్సిస్లో 0, y యాక్సిస్లో 0, z యాక్సిస్లో అయితే ఉంది, అవునా కదా? సింపుల్ ఉంది కదా బిడ్డ, అవునా? ఏం లేదు, కొంచెం ఇమాజినేషన్లోకి పోవాలి, మంచిగా కూర్చొని ప్రశాంతంగా ఆలోచించండి, మీకే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఎక్స్ యాక్సిస్లో ఉన్నప్పుడు మాసెస్ అన్నీ ఇటు, ఇది ఎట్టేసిన, ఇది ఎట్టేసిన, ఇది ఎట్టేసిన, ఇది ఎట్టేసిన. ఓకే, రైట్. సో ఇది గాలిలో ఉంది కదా, ఇది ఇటు వేసేసిన, మొత్తానికి ఇట్లా అయిపోయింది. వై యాక్సిస్లో ఉన్నప్పుడు ఇది వై యాక్సిస్ కదా, ఎల్లో కలర్ లైనే వై యాక్సిస్. ఇది ఇటేయండి, ఇది ఇటేయండి, ఇది ఇటేయండి, ఇది ఇటేయండి. ఓకే, ఇది గాలిలో ఉంది కదా, ఇది సెంటర్లో వేసేసిన, మొత్తానికి డయాగ్రామ్ ఇట్లా వచ్చింది కదా. m+m 2m, కింద కూడా m+m 2m, సెంటర్లో ఉన్నది ఇక్కడ వచ్చి కూర్చున్నది. రిఫరెన్స్ పాయింట్ ఇదే కాబట్టి, మాసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి, సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లోనే ఉంటుంది కాబట్టి, అవునా? సో ఫైనల్లీ ఆన్సర్ 0. దీనిలో ఏమైంది? జెడ్ యాక్సిస్లో ఈ 4 మాస్లో ఇక్కడ పెట్టేసిన రిఫరెన్స్ పాయింట్ దగ్గర ఎంత అయింది? 4m అయింది. ఇది గాలిలో ఒకటి ఉన్నది మాస్ కదా, గాలిలో ఉన్న మాస్. ఓకే, ఎంత డిస్టెన్స్ ఉన్నది వీటి మధ్యలో? a అనే డిస్టెన్స్ ఉన్నది. ఓకే, రైట్ బడా. అయితే ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? ZCOM. ఇది రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకున్నాం కాబట్టి ఇదాన్ని 0 చేస్తాం కదా. ట్రిక్ అయితే చెప్పిన కదా, m ఇంటూ డిస్టెన్స్ ఎంత? a అపాన్ టోటల్ మాస్. ఫైనల్ ఆన్సర్ a/5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నోట్ ఫర్ 2 పాయింట్ మాసెస్, రెండే పాయింట్ మాసెస్ ఉంటాయి, ఆల్రెడీ చెప్పిన. ఇది రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకుంటే mt ఇంటూ r/m1+m2 అన్నానా. ఇన్ కేస్ ఇది రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకుంటే ఏమొస్తుంది? m1 ఇంటూ r/m1+m2, అంతేనా? డైరెక్షన్ కావాలంటే ఇటు సైడే కదా బేటా, రిఫరెన్స్ పాయింట్ ఇటు ఉన్నది కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ ఇటు సైడే కదా ఉండేది, ఇటు సైడ్ ఉంటే -i కదా రాసేది. ఓకే, క్లియరేనా? చాలు. నోట్, ఇన్ కేస్ ఇగో చూడండి, రిఫరెన్స్ పాయింట్ పైననే సెంటర్ ఆఫ్ మాస్ ఉంటే, ఓకే, ఈ నుంచి లీడ్కి డిస్టెన్స్ r2, ఈ నుంచి లీడ్కి డిస్టెన్స్ r1. ఓకే, ఆ కేసులో ఏమవుతుంది? సెంటర్ ఆఫ్ మాస్ ఏడున్నది? ఆరిజిన్ పైన ఉన్నది కదా, రిఫరెన్స్ పాయింట్ పైననే ఉన్నది, అవును? రైట్ బెటర్. సో ఫైనల్లీ ఆన్సర్ ఏమొస్తుంది? m1 r1 బార్, m1 r1 బార్ ఇటు సైడ్ ఉంది కదా, -m1 r1 బార్ రాసిన. ఓకే, ఇటు సైడ్ ఉంటే ప్లస్ రాస్తాం కదా, +i ప్లస్ m2 r2 బార్. ఓకే, అపాన్ టోటల్ మాస్ కదా. చలో, ఇదేంది? RCO ఏమైంది? 0, అవునా కదా? ఇది మొత్తం 0 అయిపోయింది, ఇది మార్చి పంపిస్తే 0, మొత్తానికి ఏమొచ్చింది? ఇది వచ్చింది కదా. ఫైనల్ ఆన్సర్ ఏంది నాన్న? ఇది గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది నాన్న. ఓకే, ఎప్పుడైనా కానీ ఒక రిఫరెన్స్ పాయింట్ని మనం ఆరిజిన్ లాగా తీసుకుంటే, దాని సెంటర్ ఆఫ్ మాస్ ఆరిజిన్ పైన ఉంటే, రిఫరెన్స్ పాయింట్ పైన ఉంటే ఏమొస్తుంది? m1 r1 = m2 r2. ఓకే, m1 r1 = m2 r2, అంతే. సింపుల్ అంటే సింపుల్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ XCOM అండ్ YCOM. ఓకే, రైట్ బడా. సో ఈ డబ్బాలు అయితే ఉన్నాయి స్క్వేర్ షేప్లో, దీని యొక్క మాసెస్ m ఇచ్చిండు, ఈ డిస్టెన్స్ అయితే 2a అయితే ఇచ్చిండు. ఓకే, దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది? సెంటర్లో ఉంటుంది కదా, సెంటర్లో ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్, అవునా? ఇది ఏమైంది? 2m అయింది కదా, 2m. ఇది మన రిఫరెన్స్ పాయింట్ ఇప్పుడు. ఓకే, ఇది రిఫరెన్స్ పాయింట్, అవునా? ఇదే కదా రిఫరెన్స్ పాయింట్, అవునా?
ఇగో దీనికి సెంటర్ ఆఫ్ మాస్ ఏంటంటే సెంటర్లో ఉంటుంది కదా, ఇదైతే 2m అయింది కదా, ఇది ఇక్కడ వచ్చి పడ్డది. ఎంత డిస్టెన్స్లో దూరము? a/2 అంతేనా? ఇది a/2 డిస్టెన్స్ దూరంలో ఉంటుంది కదా, అంతే కదా. చలో, సో ఇదేమో ఈడున్నది ఈ మాస్, అవునా? సో ఇది a/2, ఇది a/2, ఇది a/2 ఎంత వచ్చింది? మొత్తానికి 3a/2 దూరంలో ఉన్నది, 3a/2 దూరంలో ఉన్నది, అంతేనా? చలో, XCOM ఏమొచ్చిందా? ఓకే, అన్ని మాస్ని ఎక్స్ యాక్సిస్లో వేసేస్తాం కదా, వేసేసినాం కదా, ఇప్పుడు వేసేసినాం, వాల్యూస్ కూడా క్యాలిక్యులేట్ చేసినాం, అవునా? m1 x1 ప్లస్ m2 x2 అపాన్ టోటల్ మాస్ 2m ప్లస్ m 3m, అవునా? ఇది పోయింది, అవునా? సో ఏమొచ్చింది? 2ma ప్లస్ 3ma 5ma/2 కదా, 5ma/2 అపాన్ 3m, mm అయితే పోయింది కదా. సో 5/6 వచ్చింది కదా, 5/6a. XCOM ఎంత వచ్చింది? 5/6a వచ్చింది. ఇప్పుడు YCOM ఏమవుతుంది? ఈ రెండింటిని y యాక్సిస్లో నూకేయండి, దీన్ని కూడా y యాక్సిస్లో నూకేసేయండి. ఓకే, రైట్ బెటర్. సో ఇది ఏమైంది? 2m అయింది కదా, అంతే కదా. ఇదేంది? మన రిఫరెన్స్ పాయింట్, ఆరిజిన్, అవునా? ఈ మాస్ అనేది ఇటు పోయింది, అంతేనా కదా? ఎంత దూరంలో ఉన్నది చెప్పండి? ఇదేమో a, ఇదేమో a/2, 3a/2 ఏనా? 3a/2, 3a/2లో దూరంలో ఈ మాస్ అనేది ఉంది కదా, y యాక్సిస్ నుంచి వెళ్ళి. 2m అనేది ఈ m ఇటు నూకేసినాం కదా రెండిట్లను, ఇదెంత డిస్టెన్స్? a/2నే కదా, రైట్. సో ఇది ఎంత? a/2, అవునా? సో YCOM ఏమొస్తుంది నాన్న? m1a1, సో 2m ఇంటూ a/2 ప్లస్ m2y2, m1y1 అయితే ప్లస్ m2y2, m2 ఎంత? m, y2 ఎంత? 3a/2 అపాన్ టోటల్ మాస్. మీరు డైరెక్షన్ రాసుకుంటే రాసుకోండి, j ప్లస్ j కదా, ఆరిజిన్ ఉన్నది, సెంటర్ ఆఫ్ మాస్ అనేది పైన ఉంటుంది కాబట్టి ప్లస్ j రాస్తాం మనం, అవునా? రైట్ బెటర్. సో టోటల్ మాస్ ఏమైంది? 2m ప్లస్ m 3m, అంతేనా? ఇది పోయింది, అవునా? సో ఇదేమొస్తుంది అన్న? 2ma ప్లస్ 3ma, 3 4 5 5ma/2 కదా, 5ma/2 అపాన్ 3m, mm అయితే పోయింది, 5/6a ఇస్ అ YCOM అయితే వచ్చింది, అంతేనా? XCOM వచ్చింది, YCOM వచ్చింది, అవునా? కరెక్టేనా? రైట్ బెటర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఫైండ్ XCOM అండ్ YCOM. ఇది రాడ్, ఇది కూడా ఒక రాడే. ఓకే, రాడ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది? దీనిది, ఈ రాడ్ది ఈడు ఉంటుంది, ఈ రాడ్ది ఈడు ఉంటుంది, అంతే కదా. నాకు చెప్పండి, XCOMలో ఓకే రిఫరెన్స్ పాయింట్ ఇది తీసుకోండి అని అంటున్నాడు. ఓకే చలో, సో ఎక్స్ యాక్సిస్లో మాస్ ఏమైనా ఉందా? నా ఇటు లేదు, నా ఇటు లేదు కదా. వై యాక్సిస్లో మాస్ ఉంది కానీ ఎక్స్ యాక్సిస్లో లేదు, అంతేనా? అవునా, ఈ రెండు ఇటు పడ్డాయి కదా నాన్న, ఆరిజిన్ పైన పడ్డాయి. సెంటర్ ఆఫ్ మాస్ ఏంటి? ఎక్స్ యాక్సిస్లో ఉందా? లేదన్నట్టు, 0. YCOM కనుక్కుందాం ఇప్పుడు. ఓకే రైట్. సో ఇప్పుడు ఈడొక మాస్ ఉంది, ఈడొక మాస్ ఉంది, అంతేనా? రాడ్లో ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది నాన్న? ఇది L/2 ఉంటుంది కదా, అంతేనా? ఇది ఆల్మోస్ట్ ఇది ఎంత నాన్న? ఇది L కదా, అంతే కదా బేటా, అవునా? రైట్ బేటా. సో ఆల్మోస్ట్ ఇక ఎల్ ఇక సన్నగా ఉన్నాయి, పత్ల. ఓకే చలో, ఇప్పుడు సో ఇది రిఫరెన్స్ పాయింట్ కదా, ఈడనేమో M ఉన్నది, ఇంకోటేమో ఈడున్నది కదా, అంతేనా? ఇదేమో L. సో ఇది మన రిఫరెన్స్ పాయింట్, అంతేనా? ఈ డిస్టెన్స్ ఎంత? L/2 కదా, రైట్ బేటా. సో YCOM ఏమొస్తుంది? M1 Y1 ప్లస్ M2 Y2 అపాన్ టోటల్ మాస్ 2m, అంతేనా? ఏమొస్తుంది? 2 + 1 3, 3ml/2, 3ml/2 అపాన్ 2m, అంతేనా? సో 3l/4, అంతేనా కదా? సో ఇక్కడ నుంచి వెళ్ళి సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉన్నది? 3l/4 అనే డిస్టెన్స్లో ఉన్నదన్నమాట. ఓకే, ఈ నుంచి వెళ్ళి ఎంత ఉన్నది? 3l/4 అనే డిస్టెన్స్లో సెంటర్ ఆఫ్ మాస్ ఉన్నది అన్నట్టు, అంతే కదా? 3l/4, ఇది L/2, ఇది 3l/4. ఇన్ కేస్ టాప్ నుంచి అడిగితే మీరేమనాలి? L/4 అనాలి.
ఇది రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకుంటే ఓకే సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉన్నదంటే L/4 అనాలి, అంతే కదా, L/4 కదా. రైట్ బెటర్. సో మొత్తానికి అయితే క్లియర్ అయిపోయిందా? సింపులే ఉన్నాయి కదా. రైట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ XCOM. ఓకే, సో ఇక్కడ ఇది ఏమి ఇచ్చిండంటే రెండు స్క్వేర్లు ఇచ్చిండు, కానీ వేరే వేరే మెటీరియల్తో తయారు చేయబడ్డాయి. దీని యొక్క డెన్సిటీ ఎంత ఇచ్చిండంటే ρ1. ఓకే, మాస్ అపాన్ ఏరియా. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిండు, అది నేను ఇక్కడ రాయలేను కానీ ఓకే, మాస్ అపాన్ ఏరియా. రెండింటి యొక్క మాస్లు సేమ్, సారీ రెండు యొక్క ఏరియాలు సేమ్. ఓకే, డెన్సిటీలు వేరే వేరేగా ఉన్నాయి. ఓకే, దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది, ఈడు ఉంటుంది కదా, అంతేనా. దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఏరియాలు సేమ్ ఉన్నాయి కాబట్టి అకో సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ లెక్క కనిపిస్తుంది కదా, సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లోనే ఉంటుంది ఎట్లన్నా కానీ, అంతేనా కదా. రైట్ బట్ అయితే ఇప్పుడు దీని యొక్క XCOM కనుక్కోవాలి మనం. ఓకే, XCOMని మనం కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం చూడండి సార్, మనకు డెన్సిటీలు ఇచ్చింది కదా అని అంటే చూడండి. సో ఇది చూడండి, ఇది కరెక్టేనా? ρ2 = m2/a, ρ1 = m1/a. ఏరియాలు సేమ్. క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే గివెన్ దట్ ఏరియాస్ ఆర్ సేమ్. ఓకేనా, ఇంకా ఇది రెండు అయితే క్వశ్చన్లో అయితే ఇచ్చిండు. ఓకేనా, ఇది ఏరియల్ మాస్ డెన్సిటీస్ అనమాట. ఏరియల్ మాస్ డెన్సిటీస్ అని పర్టికులర్గా రో అని మెన్షన్ చేసిండు అనమాట అక్కడ క్వశ్చన్లో. ఇక్కడ రాసింది ఏం లేదు కానీ ఓకే, ఇది ప్రాపర్ డాటా అనమాట, మీకు ఇచ్చిన డాటా. ఓకే, XCOM ఫార్మ్ ఏందన్న M1 X1 కదా. M1 అంటే ρ1 × a ప్లస్ ఓకే, ρ1 × M1 అయిపోయింది కదా, M1 X1 ప్లస్ M2 X2 అపాన్ టోటల్ మాస్ M1 + M2. M1 అంటే ఏం రాసుకోవచ్చు, ρ1 × a ప్లస్ ρ2 × a కదా. మాస్ ఈజ్ ఈక్వల్ డెన్సిటీ ఇంటూ ఏరియా కదా. రైట్ బెడా. సో ఫైనల్ ఏమొచ్చింది, ఇక్కడ ఏరియా కామన్ కదా, ρ1 × X1. ఓకే, X1 ఎంత దూరంలో ఉంది నాన్న? ఇది ఎక్సైస్లో లొకేషన్ ఇక మొత్తానికి. ఇది ఎంత డిస్టెన్స్, L/4 కదా, అంతేనా కదా, సెంటర్ ఆఫ్ మాస్. అవునా, ఇదేంత L/4 కదా, ఇదెంత L/4 కదా. ఇది మొత్తం L/2 అయితే సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లోనే ఉంటుంది కదా, అదే అంటున్నాను. ఓకే, ఇది L/4 ప్లస్ ρ2 × X2. ఓకే, X2 ఈ నుంచి లీడ్కి డిస్టెన్స్ ఎంత, L/4 + L/4 + L/4 3L/4. ఓకే, ఈడ ఏరియా కామన్ కదా, ρ1 + ρ2. ఓకే, ఏరియా అయితే పోయింది, పైన దాంట్లో L/4 కామన్ కదా, మిగిలింది ఏంది ρ1 + 3ρ2, అంతేనా. కింద ఏంది ρ1 + ρ2. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న, ఇదే ఆన్సర్. ఓకే, మెల్ల వేసుకోండి నాన్న, మెల్ల వేసుకోండి, మీకే వస్తుంది. ఓకే, క్లియర్గా అర్థమైందా? ఇవి వేరే వేరే మెటీరియల్తో తయారు చేయబడ్డాయి. ఓకే, కానీ ఏరియాలు అయితే సేమ్. వేరే వేరే మెటీరియల్ అన్నాడు కాబట్టి వేరే వేరే డెన్సిటీలు ఉన్నాయి అన్నట్టు. ఓకేనా, క్లియర్. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ XCOM అండ్ YCOM. చలో, సో ఇవి బాక్సెస్ ఉన్నాయి. ఒక పని చేయండి, ఇది హోంవర్క్ చేయండి మీరు. ఓకే, ఆన్సర్ ఏమొస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ XCOM YCOM. సో ఇది రాడ్, ఈ రాడ్ని మనం ఈ విధంగా చేసినాము. సో రిఫరెన్స్ పాయింట్ ఎప్పుడు ఈ దాన్ని ఇట్లా తీసుకోండి అని చెప్పేసి అన్నాడు. ఓకే, XCOM ఏమవుతుంది, YCOM ఏమవుతుందో కనుక్కుందాం. ఓకే, రైట్ బెడా. సో మాస్ ఏమైతే దీన్ని ఇట్లా చేసినప్పుడు m/2 అవుతుంది. దీని మాస్ m/2 కదా. సెంటర్ ఆఫ్ ఈ రాడ్కి సంబంధించిన మాస్ ఎంత, m/2. ఈ రాడ్కి సంబంధించిన లెంత్ ఎంత, L/2 కదా. మొత్తం లెంత్ ఎంత, L/2. సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది, సెంటర్లో ఉంటుంది, అంటే L/4 డిస్టెన్స్లో ఉంటుంది కదా, L/4 డిస్టెన్స్లో ఉంటుంది, అంతేనా. చలో, సో ఈ రాడ్కి సంబంధించిన మాస్ ఎంత, సగం రాడ్, అవునా, m/2. దీని యొక్క లెంత్ ఎంత, L/2. మొత్తం సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది, సెంటర్లో, అంటే L/4లోనే కదా, అంతేనా. రైట్ బెడా. ఇప్పుడు ఈ మాస్ ఇటు పోయింది కదా, XCOM ఏమొచ్చింది,
ఈ మాస్ వచ్చేసి ఆరిజిన్ పైన వచ్చింది, ఒక మాస్ ఏమో ఆరిజిన్ పైన ఉన్నది, అంతేనా? రిఫరెన్స్ పాయింట్ పైన అయితే ఉన్నది, అంతేనా? రైట్. ఇంకొక మాస్ ఏమో ఈడున్నది L/4 డిస్టెన్స్ అనే దూరంలో, అంతేనా? రైట్. సో XCOM ఏమవుతుంది బేటా? ఇదైతే ఎట్లా జీరోనే అయిపోయింది కదా, ట్రిక్ అయితే అయిపోయింది కదా, ఈ మాస్ ఇంటూ డిస్టెన్స్ అపాన్ టోటల్ మాస్ కదా, రైట్ బేటా. సో ఏమొచ్చింది? MM అయితే పోయింది కదా, L/8 వచ్చింది, అంతేనా? ఇప్పుడు YCOMలో చూద్దాం. YCOMలో ఈ మాస్ నీట్ నొక్కేయండి. ఓకే, M/2 అనే మాస్ ఆరిజిన్ పైన వచ్చి పడ్డది కదా, ఈడొక మాస్ ఉన్నది కదా, ఆ మాస్ ఎంత? M/2నే. డిస్టెన్స్ ఎంత దూరంలో ఉన్నది? L/4 దూరంలో ఉంది కదా. సో YCOM ఏమైంది నాన్న? సో ఇది ఆరిజిన్ పైన నుంచి వెళ్ళి రిఫరెన్స్ పాయింట్ ఇది తీసుకుంటే కనుక ఇక్కడ మాస్, ఓకే, ఇక్కడ మాస్ ఉన్నది కాబట్టి దీన్ని అయితే మనము చూడం కదా. మిగిలిన మాస్ ఎంత? M/2. ఓకే, డిస్టెన్స్ ఎంత దూరంలో ఉన్నది? L/4, అంతేనా? L/4 అపాన్ టోటల్ మాస్ కదా, టోటల్ మాస్ ఎంత? M. ఏమొచ్చింది? L/8. డైరెక్షన్ ఏంటి అంటే ప్లస్ జే క్యాప్ రాయండి, ఈడ ప్లస్ ఐ క్యాప్ కదా, X యాక్సిస్లో ప్లస్ ఐ క్యాప్, Y యాక్సిస్లో జే క్యాప్ అన్నట్టు. అర్థమైందా బేట? క్లియర్ అర్థమైంది కదా, సింపుల్ ఏమున్నాయి కదా నాన్న, అంతేం టఫ్ ఏమున్నాయి కదా, క్లియర్ ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. స్పీడ్ అనిపిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సరేనా? రైట్. సో ఇక్కడ M ఉన్నది, ఇక్కడ 2M ఉన్నది. చలో, ఇది రిఫరెన్స్ పాయింట్, రెండు వేరే వేరే రాడ్లు. ఓకే, దీని ఒక సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది, ఈడ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? L/2 డిస్టెన్స్లో కదా. దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది, ఈడ, అంటే 2M అనేది ఈడ రాసుకోవచ్చు కదా, రైట్ బడా. సో ఇది డిస్టెన్స్ ఎంత? 2L, అంటే ఇదేమవుతుంది? L అవుతుంది, అంతేనా? రైట్. చలో, XCOM X యాక్సిస్లో చూద్దాం. ఫస్ట్ ఈ మాస్ నీటి పంపించేద్దాం. ఇది రిఫరెన్స్ పాయింట్, ఈడ మాస్ ఎంత ఉన్నది? 2M, అవును. ఈ డిస్టెన్స్ ఎంత? L/2. ఈడ మాస్ ఎంత ఉన్నది? M ఉన్నది కదా. సో XCOM ఏమవుతుంది నాన్న? ఓకే, ఈ మాస్ ఇంటూ డిస్టెన్స్ ఎంత? L/2 కదా. లేదంటే మీరు M1 X1 ప్లస్ M2 X2 బై M1 ప్లస్ M2 అట్లా కూడా వేసుకోవచ్చు. ఓకే, రైట్. టోటల్ మాస్ ఎంత? 3M. ఎంత వచ్చింది? L/6 వచ్చింది. ఓకే, ఇప్పుడు Y యాక్సిస్లో వద్దాం. మాసెస్ అన్ని Y యాక్సిస్లో నొక్కేయండి, దీన్ని ఇటు నొక్కేసేయండి. ఓకే, రైట్ బేటా. సో ఈ మాస్ ఎంత? 2M. ఎంత డిస్టెన్స్లో ఉన్నది? L అనే డిస్టెన్స్ దూరంలో ఉన్నది, అంతేనా? రైట్ బేటా. సో YCOM ఏమవుతుంది నాన్న? M. సో ఇక్కడ నుంచి ఇది మాస్ అనేది ఆరిజిన్ పైననే ఉన్నది కాబట్టి, రిఫరెన్స్ పాయింట్ పైననే ఉన్నది కాబట్టి ఇది 0 అవుతుంది కదా. మిగిలిన మాస్ ఎంత? 2M. ఎంత డిస్టెన్స్ దూరంలో ఉన్నది? L. టోటల్ మాస్ ఎంత? 3M. ఇది పోయింది. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? 2L/3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ COM. ఇది చూడండి, ఈ రాడ్ని 60 degrees అయితే బెండ్ చేసినాను అన్న. ఓకే, 60 degree. L/2 ఇటు ఉన్నది, L/2 ఇటు ఉన్నది, హాఫ్ మాస్ ఇటు ఉన్నది, హాఫ్ మాస్ ఇటు ఉన్నది. ఓకే, అయితే దీని ఒక సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది చెప్పండి? ఈడ ఉంటుంది కదా, అంతేనా? L/2 ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? L/4లో ఉంటుంది కదా, అంతేనా? సెంటర్ ఆఫ్ మాస్ అయినది దీనికి ఈడు ఉంటుంది, దీనికి సెంటర్ ఆఫ్ మాస్ ఈడు ఉంటుంది కదా. ఈ డిస్టెన్స్లో ఎంత? L/4 కదా, L/4. ఇది L/4, అంతేనా కదా. ఇది 60 degree ఇచ్చింది కాబట్టి ఇది 30 అవుతుంది, ఇది 30 అవుతుంది, అంతేనా? ఈడున్న మాస్ ఎంత? M/2. ఈడున్న మాస్ ఎంత? M/2, అవునా? కరెక్టేనా కదా. ఇప్పుడు X యాక్సిస్లో తెప్పించుకోండి. X యాక్సిస్లో సెంటర్ ఆఫ్ మాస్ కావాలి మనకు. X యాక్సిస్లో సెంటర్ ఆఫ్ మాస్ కావాలి. ఎట్లా ఇస్తాము? ఓకే, నాకు చెప్పండి. ఇది ఎంత? L/4 కదా. ఈ మాస్ నీట్ అయితే నూకేసిన. ఓకే, రైట్. సో ఏదైతే డీటా ఉంటుందో అనుకోని కాస్ డీటా ఉంటుంది కదా, అంతేనా కదా. ఏమొస్తుంది? L/4 cos 30. L/4 cos 30 ఏమొస్తుంది? L/4 ఇంటూ cos 30 ఎంత? √3/2. సో ఫైనల్లీ L√3/8 వచ్చింది కదా, L√3/8, అవును. దీనిది కూడా L√3/8 వస్తుంది కదా, అంతేనా కదా, అంతేనా కదా. దీనిది L√3/8, దీనిది కూడా L√3/8, అవునా. ఇప్పుడు చెప్పండి, ఈ మాస్ ఏమో ఇటు పోయింది, M/2, అవును. ఇప్పుడు దీనిది డిస్టెన్స్ ఎంత? L√3/8 కదా, ప్లస్
పైనది ఇప్పుడు పైనది కింద పడ్డది కదా, ఆ మాస్ ఎంత m/2. అవును. డిస్టెన్స్ ఎంత ఎక్స్ యాక్సిస్లో L/, ఇదే మళ్ళీ L√3/8 కదా, అంతేనా కదా కదా. ఇదే కదా నాన్న. ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్లో చూడండి నాన్న, మాస్లో అయితే ఎక్స్ యాక్సిస్లో వేసేసిన నేను. నెక్స్ట్ ఏమున్నది డిస్టెన్స్లే కదా. అవును, ఎక్స్ యాక్సిస్లో డిస్టెన్స్ ఎంత ఉన్నది, ఆ మాస్ ఎంత దూరంలో ఉందో తెలుసుకోవాలి కదా. అవునా, దానికోసం కాంపోనెంట్స్ అయితే తీసుకున్నాను. ఓకే, అపాన్ టోటల్ మాస్. ఓకే, ఏమొచ్చింది, ఇది 2 టైమ్స్ అయితే రిపీట్ అయింది కదా. చూడండి 2 టైమ్స్ అయితే రిపీట్ అయింది. m/2 ఇంటూ L√3/8, L√3/8 అపాన్ మాస్ అయితే పోయింది కదా. 8/16 వచ్చింది. అచ్చా, మాస్ పోయింది. ఒక్క నిమిషం. రైట్, ఈ మాస్ అయితే పోయింది కదా. ఈ టూ కూడా పోయింది కదా. L√3/8 వచ్చింది. L√3/8 XCOM ఎంత వచ్చింది, L√3/8 వచ్చింది నాన్న. YCOM ఏమవుతుంది, వై యాక్సిస్లో ఇది చూడండి, ఇదేమో డైరెక్ట్ సీదా ఇటు పోయింది కదా, ఏమో ఇది ఇటు పోయింది కదా, అంతేనా. ఈడ m/2 ఈడ m/2, డిస్టెన్స్లో అయితే సేమ్ కదా, డిస్టెన్స్లో అయితే సేమ్. రిఫరెన్స్ పాయింట్ ఏమో ఈడున్నది. YCOM ఏమవుతుంది, 0 అవుతుంది, అంతేనా కదా. అవునా, చూసుకోండి, ఇది m/2, ఇది m/2. అవునా, రైట్. సో ఇదెంత L/2 కదా, ఏడైతే ఇదెంత 30 degrees. సో ఇదేమవుతుంది L/2 sin 30, L/2 sin 30 అవుతుంది కదా. చూడండి, సో L/4 sin 30. సారీ ఓకే ఈ డిస్టెన్స్ కదా మనకు కావాల్సింది, సెంటర్ ఆఫ్ మాస్ కదా. L/4 sin 30, L/4 sin 30 కరెక్ట్. L/4 sin 30 ఎంత 1/2. సో L/8 వచ్చింది కదా, అంతేనా కదా. ఓకే, L/4 sin 30 ఎంత L/8 కదా బేట. L/4 ఏడైతే డీటా ఉంటుందో అనుకుని కాస్ డీటా, ఎగ్జాక్ట్లీ 90 degrees sin డీటానే కదా. అవునా, ఈ మాస్ అనేది షిఫ్ట్ అయిపోయింది, ఈడ m/2 అయింది. ఓకే, L/4 sin 30 అంటే L/8 వచ్చింది కదా. ఇది L/8, ఇది L/8, ఇది L/8, ఇది L/8, అంతేనా. రైట్. సో సెంటర్ ఇవి చూడండి, రిఫరెన్స్ పాయింట్ ఇది, మాసెస్ సేమ్ ఉన్నాయి. సెంటర్ ఆఫ్ మాస్ ఏమి ఉంటుంది, సెంటర్లోనే ఉంటుంది కదా. సో వై యాక్సిస్లో 0. నెక్స్ట్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్, ఇది చూడండి అన్న, గుర్తుపెట్టుకోండి. సెంటర్ ఆఫ్ మాస్లో మాస్ అనేది ద మాస్ మే ఆర్ మే నాట్ బి ప్రెజెంట్ అయితే సెంటర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అది పాయింట్. ఫైండ్ COM, రిఫరెన్స్ పాయింట్ అయితే ఇది. ఇదేంది నాన్న, దీని యొక్క మాస్ ఎంత m కదా. అవునా, రైట్. సో ఇప్పుడు రిఫరెన్స్ పాయింట్ నుంచి దీని యొక్క మాస్ని మనం ఎక్స్ యాక్సిస్లో షిఫ్ట్ చేయాలి కదా, అంతేనా. అంటే మొత్తానికి అయితే ఈడున్నది. ఇదెంత R, ఇదెంత ఇచ్చిండు 45, ఇదెంత రిఫరెన్స్ పాయింట్ కదా, ఇది ఆరే కదా బేట. అవునా, సో ఇదేమవుతుంది R cos 45 కదా. ఓకే, సో R/√2 వచ్చింది, అంతేనా కదా. XCOM ఏమొచ్చిందన్న, ఓకే ఎక్స్ యాక్సిస్లో వేసేసేయాలి మాస్. ఓకే, మాస్ అనేది ఇక్కడ వచ్చి పడ్డది కదా. m ఇంటూ ఎంత డిస్టెన్స్లో ఉన్నది R cos 45 ఎంత వచ్చింది R/√2, అంతే కదా. ఒకటే ఉన్నది కదా నాన్న మాస్ అయితే ఆడ. అవునా, అపాన్ టోటల్ మాస్ ఎంత m, ఇది పోయింది, ఎంత వచ్చింది R/√2 ఇస్ అ ఫైనల్ ఆన్సర్. ఓకే, YCOMలో ఏమొస్తుంది, ఈ మాస్ని నొక్కేసేయండి. ఓకే, మాస్ అనేది ఇది. ఓకే, ఏడైతే డేటా ఉంటుంది అంటుకొని కాస్ టీటా ఎగ్జాక్ట్లీ 90 degreesలో సైన్ టీటా, అంతే కదా. సో ఇది కూడా ఏమొస్తుంది R/√2 వస్తుంది, అంతేనా. R/√2 కదా. ఈ మాస్ని, సెంటర్ ఆఫ్ మాస్ ఉన్న మాస్ని వై యాక్సిస్లో నూకేసిన, ఈడొచ్చి పడుతుంది కదా. ఎంత డిస్టెన్స్లో ఉన్నది ఇది R/√2 డిస్టెన్స్లో ఉన్నది. సో ఫైనల్లీ m ఇంటూ R/√2 అపాన్ టోటల్ మాస్. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చిందన్న R/√2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సర్క్యులర్ ఆర్క్, గుర్తుపెట్టుకోండి ఆర్క్ది. ఓకే, నా వెంట్రుక తీసుకున్నా, చిన్న అయితే ఉన్నాయి, మీ వెంట్రుక ఇప్పుడు పీకినా. ఓకే, ఇది కొంచెం పెద్దగా ఉన్నది అనుకోండి, ఆ వెంట్రుక తీసుకొని ఈ విధంగా వేసిన, మీ వెంట్రుకకు కొంచెం మాస్ అయితే ఉంటుంది, అంతేనా. రైట్. సో ఈ రేడియస్ వచ్చేసి R అనుకుందాము. మీ వెంట్రుక ఎంతో కొంత యాంగిల్ అయితే మేడ్ చేస్తుంది కదా. రైట్ బేడ. ఇక్కడ మీ వెంట్రుక అనే ఒక 60 degrees యాంగిల్ అయితే మేడ్ చేసింది అనుకుందాం. 60 అనుకుందాం జస్ట్. ఓకే, అయితే
మీ వెంట్రుక యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఏడున్నది కనుక్కోండి అని అంటాడు. ఓకే, దానికి సంబంధించిన ట్రిక్ ఏంటంటే ఇదే. ఓకే, సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మీకు యావరేజ్ వెలాసిటీ కనుక్కోండి అని చెప్పేసి ఒక ఫార్ములా ఇచ్చిన. ఏంటది? 2v sin θ/2 upon θ కదా, అవునా కదా? రైట్, సేమ్ టు సేమ్. ఓకే, ఇక్కడ RCOMలో కూడా సేమ్ అదే. v తీసి r పెట్టండి అంతే. ఓకే, 2r sin θ/2 upon θ అనమాట. ఓకే, ఒక క్వశ్చన్ అయితే సాల్వ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది మ్యాగ్నిట్యూడ్ అనమాట. ఓకే, ఒక క్వశ్చన్ ఇస్తాను, సాల్వ్ చేద్దాము. ఇది 90 డిగ్రీ అయితే ఉంది కదా, అవునా? 90 డిగ్రీ. చలో ఎట్లా సాల్వ్ చేస్తామో చూడండి. ఇక్కడ RCOM ఫార్మ్ ఏమన్నా నేను 2r sin θ/2 upon θ అన్నా కదా. 2r sin 90 డిగ్రీస్ అయితే ఇచ్చిండు ఆర్క్ది కదా, 90 డిగ్రీస్. రైట్, సో 90 డిగ్రీ అంటే 90, చలో 90/2 ఈడ π/2 కదా, 90 డిగ్రీ అంటే అంతేనా? ఓకే, ఇది ఎంత వచ్చింది? 45 డిగ్రీస్. sin 45 ఎంత? ఓకే, ఈ 2 అనేది పైకి పోయింది కదా, 4r/π. sin 45 ఎంత? 1/√2 అంతేనా? ఈ 4 నెట రాసుకోవచ్చు, 2 ఇంటూ √2 ఇంటూ √2 రాసుకోవచ్చా? రాసుకోరాదా? రాసుకోవచ్చు. ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? 2√2r/π కదా, 2√2r/π. మెల్ల వేసుకోండి నాన్న. ఓకే, RCOM మ్యాగ్నిట్యూడ్ ఇది వచ్చింది కదా, 2√2r/π అంతేనా కదా? దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్స్ యాక్సిస్లో ఎంత ఉంది? సెంటర్ ఆఫ్ మాస్ ఎంత ఉంది అని అంటే RCOM ఇంటూ cos 45. ఇదైతే 90 డిగ్రీస్ కదా, సగం చేయండి 45. ఓకే, రైట్. సో RCOM ఎంత వచ్చింది? 2√2r/π ఇంటూ cos 45 ఎంత? 1/√2. ఇది పోయింది, ఏమొచ్చింది? 2r/π వచ్చింది అంతేనా? రైట్. YCOM, ఓకే, RCOM ఇంటూ sin 45 కదా, y యాక్సిస్లో సైన్ తీసుకుంటాం, x యాక్సిస్లో కాస్ అంతేనా? రైట్. సో ఏమొచ్చింది? 2√2r/π ఇంటూ sin 45 ఎంత? 1/√2. ఇది పోయింది. ఫైనల్ ఆన్సర్ ఎంత? 2r/π ఇస్ అ ఫైనల్ ఆన్సర్ నాన్న. క్లియరేనా? ఇది YCOM. ఓకే, లే సార్ అక్కడ మాకు ఆప్షన్లో లెంత్ టర్మ్లో ఇచ్చింది సార్ అంటే రాసుకోవచ్చు కదా. ఓకే, ఇది ఎంత వస్తుంది నాన్న? πr/2 లెంత్ ఈక్వల్ టు, అవునా? ఈ నుంచి లీడ్కి దీని యొక్క లెంత్ ఎంత? πr/2 కదా, సగం ఉంటే πr, సగంలో సగం ఉన్నది కాబట్టి πr/2 అన్నట్టు. ఓకే, r ప్లస్లో 2l/π రాసుకోండి, అక్కడ లెంత్ టర్మ్లో వస్తుంది అంతే. ఓకే, ఎస్. ఫైండ్ RCOM. దీనిది సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, సెమీ సర్క్యులర్ రింగ్ కదా, సెమీ సర్క్యులర్ రింగ్ కనుక్కుందాం. సో చూడండి, RCOM ఫార్ములా ఏమన్నా నేను? 2r sin θ/2 upon θ అంతేనా? రైట్ బడా. చలో 2r sin 180/2 upon 180, θ వాల్యూ 180 కదా, 180 అంటే π, ఇదంతా 90. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? 2r/π వచ్చింది కదా. రైట్. సో XCOMలో ఓకే ఏమొస్తుంది నాన్న? RCOM ఇంటూ cos 90 డిగ్రీ కదా, అంతేనా కదా? XCOMలో ఎక్స్ యాక్సిస్లో సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుందా? ఉండదు, అంతే కదా. చూడండి, ఇగో ఇది సగం పార్ట్. ఓకే, ఇది సగం పార్ట్. దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఈడు ఉంది అనుకుందాం. దీని సగం పార్ట్ 90 డిగ్రీస్, దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఈడు ఉన్నది. ఎక్స్ యాక్సిస్లో కావాలి కదా, ఇది ఇటు పడ్డది, ఇది ఇటు పడ్డది. ఇది రిఫరెన్స్ పాయింట్ కాబట్టి అఫ్కోర్స్ ఏమైందన్న మాసెస్ సేమ్ ఉన్నాయి అంతేనా. సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లో ఉన్నది కాబట్టి అఫ్కోర్స్ జీరోనే. ఇదైతే అందరూ తెలుసు. వై యాక్సిస్లో ఉంటుంది కదా, ఎందుకంటే వై యాక్సిస్లో సెంటర్ ఆఫ్ మాస్ అనేది మనకు కనిపిస్తుంది, ఎందుకంటే ఎక్స్ యాక్సిస్లో ఉండదు. వై యాక్సిస్లో చూడండి, మాస్ అనేది పైన ఉన్నది, కింద ఏమైనా మాస్ ఉందా? ఏం లేదు, అంటే సెంటర్ ఆఫ్ మాస్ వై యాక్సిస్లో ఉంటుంది. ఓకే, YCOM ఏంది నాన్న? RCOM ఇంటూ సైన్ 90 కదా. 180 ఉన్నప్పుడు సగం తీసుకోండి, 90 డిగ్రీస్ ఇస్తే అలా సగం తీసుకోవాలి 45 అట్లా. ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్లో వై యాక్సిస్లో కనుక్కునేటప్పుడు 2r/π ఇంటూ సైన్ 90 ఎంత? 1. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? 2r/π. ఓకే, 2r/π అనే హైట్లో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ యాంగిల్ అన్న ఇవ్వండి, ఇక మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇక సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సెక్టార్.
ఓకే, దీనికి సంబంధించిన ట్రిక్ ఏంటంటే 2/3 టైమ్స్ ఆఫ్ ఓకే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఆర్క్. 2/3 టైమ్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఆర్క్ అనమాట. ఓకే, రైట్ బెట. సో చూడండి ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తామనంటే చూడండి, ఇదైతే మొత్తానికైతే ట్రిక్ అన్నట్టు. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సెక్టర్. సెక్టర్ అంటే ఏంటి, బేసిక్ మ్యాథమెటిక్స్లో చెప్పిన ఏంటది నాన్న, ఇది పిజ్జా. ఇది మీరు కొన్న పిజ్జా. ఈ పిజ్జాని అయితే ఇట్లా కట్ చేసి ఇస్తాడు కదా, అవునా, పార్సల్ తీసుకున్నప్పుడు. చలో పార్సల్లో కానీ మీరు తినేటప్పుడు అన్నా కానీ ఇట్లా కట్ చేసి అయితే ఇస్తాడు కదా. ఇందులోంచి ఒక పీస్ అయితే తీసుకున్నారు. ఈ పీస్ అనేది కొంచెం యాంగిల్ ఉంటుందా, సో దీన్ని ఏమంటాం మనం అంటే సెక్టార్ అని చెప్పేసి అని అంటాము. ఓకే, సో దీని ఒక సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవడానికి ట్రిక్ ఇది నాన్న, 2/3 టైమ్స్ ఆఫ్ 2r sin θ/2 upon θ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, దీన్ని సాల్వ్ చేద్దామా. ఓకే, ఇది మొత్తం నిండా ఉన్నది అన్నట్టు 90 డిగ్రీస్ది. ఓకే, ఇది మీరు హోంవర్క్ చేయండి. ఇది మీరు సేమ్ అదే అట్లానే చేసినట్టు హోంవర్క్ చేయండి. ఓకే, నేను మీకు డిస్క్ చూపిస్తా. ఓకే, ఏది సెమీ సర్క్యులర్ డిస్క్ చూపిస్తా. ఇది హోంవర్క్ చేయండి. ఓకే, ఇది మొత్తం డిస్క్ అన్నట్టు. ఓకే, టీటా వాల్యూ ఎంత, 180 డిగ్రీస్ కదా. ఇది రిఫరెన్స్ పాయింట్. ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత దూరంలో ఉంటుంది కనుక్కుందాం. ఓకే, RCOM ఫార్మ్ ఏమన్నా మ్యాగ్నిట్యూడ్లో కదా. RCOM మ్యాగ్నిట్యూడ్లో 2/3 టైమ్స్ ఆఫ్ 2r sin θ/2, 2r sin θ/2 అపాన్ θ కదా. 2/3 టైమ్స్ ఆఫ్ ఏమొస్తుంది నాన్న, 2r sin θ/2, 2r sin 180/2 అపాన్ పై కదా. ఇదైతే 1 అయిపోయింది కదా, sin 90 1 కదా, 2r/π వచ్చింది. సో 2/3 ఇంటూ 2r/π. సో ఎంత వచ్చింది, 4r/3π. ఎంత వచ్చింది, 4r/3π. అవునా, ఎక్స్ యాక్సిస్లో కావాలా, ఏంది RCOM ఇంటూ కాస్ 90 అంతేనా, ఎక్స్ యాక్సిస్లో కాస్. చలో, సో కాస్ 90 ఏంటా, ఎట్లన్నా సున్నానే, వై యాక్సిస్లోనే ఉంటుంది ఎట్లన్నా కదా. RCOM ఇంటూ sin 90. ఓకే, 180 కదా ఇది మొత్తం అయితే, అవునా. ఎక్స్ యాక్సిస్లో వై యాక్సిస్లో కావాలనుకుంటే సగం తీసుకోవాలి యాంగిల్. ఓకే, RCOM 4r/3π, sin 90 ఎంత 1. మొత్తానికి వై యాక్సిస్లో సెంటర్ ఆఫ్ మాస్ అయితే ఉంది కదా, 4r/3π. ఓకే, రైట్ బెటర్. సో ఇది ఆల్రెడీ మీకు సెంటర్ ఆఫ్ మాస్ ట్రిక్ అయితే చెప్పినా నేను కదా, అవునా, రైట్. సో గుర్తుందా ట్రిక్ ఏంటది, ఫస్ట్ ఈ ఆర్డర్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలన్నా కదా. సినిమా, సో ఇదేందన్నా, చిరంజీవి టాప్ హీరో అవ్వడానికి రహస్యం స్టైల్గా డ్యాన్స్ చేయడం. అవునా, లాస్ట్ క్లాస్లో చెప్పినా కాబట్టి ఇప్పుడైతే అంత టైం ఇస్తలేను. ఓకే, సాలిడ్ కోన్ని C తోటి ఇండికేట్ చేస్తున్నాను, ట్రయాంగులర్ ప్లేన్ లెమినాను T తోటి ఇండికేట్ చేస్తున్నాను, హోలో హెమిస్పియర్ని H తోటి, సెమీ సర్క్యులర్ రింగ్ని R తోటి, సాలిడ్స్ హెమిస్పియర్ని S తోటి, సెమీ సర్క్యులర్ డిస్క్ని D తోటి అయితే ఇండికేట్ చేస్తున్నాను. ఓకే, సో ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, చిరంజీవి టాప్ హీరో అవ్వడానికి రహస్యం స్టైల్గా డ్యాన్స్ చేయడం. ఓకే, రైట్ బెటర్. సో డివిజన్ అయితే వేసుకోండి. ఏం రాస్తారు, 2, 3, 4 రాయండి. ఇక్కడ కింద 2, 3, 4 రాయండి. ఓకే, రైట్. సో డిస్క్లో ఏముంటుంది, రేడియస్, హెమిస్పియర్లో రేడియస్సే, రింగ్లో రేడియస్సే, హోలో హెమిస్పియర్లో రేడియస్సే, ట్రయాంగిల్లో హైట్, కోన్లో హైట్ అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు 4 2 8. ఓకే, ఇక్కడ ఒక పై రాయాలి, ఇక్కడ ఒక పై రాయాలి. ఓకే, ఇక్కడ 3 ఉంది కదా, ఆ 3 ఇక్కడ రాయాలి అంతే. సో దీనికి సంబంధించిన ట్రిక్ అయితే ఇది నాన్న. ఓకే, సెమీ సర్క్యులర్ డిస్క్ది సెంటర్ ఆఫ్ మాస్ ఎంత, 4r/3π. ఇప్పుడే వేసినాం. సెమీ సర్క్యులర్ డిస్క్ది సెంటర్ ఆఫ్ మాస్ ఎంత, 4r/3π. చూసిండ్రా వై యాక్సిస్లో వచ్చిందా లేదా, ఏ యాంగిల్ అన్న ఇయ్యని ఫట్ అని చెప్పేసి సాల్వ్ చేయగలుగుతారు మీరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హోలోకోన్, చూడండి, హోలోకోన్ది సెంటర్ ఆఫ్ మాస్ ఎట్లుంటుంది అంటే h/3 అన్నట్టు. ఓకే, బేస్ నుంచి h/3 అనే హైట్లో ఉంటుంది, పై నుంచి కావాలంటే 2h/3. సాలిడ్లో h/4, హోలోనేమో h/3. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, height of uniform solid cone is 40 centimeter. The distance of center of mass of cone from point B, center of mass of the base అన్నట్టు. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి. ఏదేంది, హైట్ ఆఫ్ యూనిఫామ్ సాలిడ్ కోన్. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ ఎటు ఉంటుంది, h/4 కదా, సాలిడ్ కోన్ కాబట్టి. అవునా, 40/4 ఎంత నాన్న, 4 10 అంటే 10 సెంటీమీటర్.
ఓకే, బేస్ నుంచి వెళ్ళి 10 సెంటీమీటర్, బేస్ నుంచి వెళ్ళి 10 సెంటీమీటర్ పైన అయితే సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. ఓకే, సింపుల్ క్వశ్చన్ కదా. నెక్స్ట్, ఏ యూనిఫామ్ సాలిడ్ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ ఆర్ ఈజ్ జాయిన్ టు ఏ యూనిఫామ్ సాలిడ్ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ బేస్ రేడియస్ స్మాలర్, బోత్ హ్యావ్ సేమ్ డెన్సిటీ. చూసినరా, ఇవి రెండు సాలిడ్, సాలిడ్ కోను, ఇదేమో సాలిడ్ హెమిస్పియర్ అన్నట్టు. ఓకే, రెండింటి యొక్క డెన్సిటీలు అయితే సేమ్ అంట. ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద కాంపోజిట్ సాలిడ్ లైస్ ఆన్ ద కామన్ సర్ఫేస్. దీని ఒక సెంటర్ ఆఫ్ మాస్ ఏడున్నదంట, ఎక్కడుందో తెలుసా, ఇక్కడ ఉన్నదంట, కామన్ సర్ఫేస్. ఓకే, ఇక్కడ ఉన్నదంట. ఓకే, రైట్ బిడా, నాకు చెప్పండి, సాలిడ్ కోన్ది సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎక్కడ ఉంటుంది, h/4 అనే హైట్లో ఉంటుంది కదా. రైట్, సో దీనిది, ఓకే, దీనిది హోలో హెమిస్పియర్ది, హోలో హెమిస్పియర్. ఓకే, హోలో కాదు, ఇది సాలిడ్ కదా, ఒక్క నిమిషం. సాలిడ్ హెమిస్పియర్ ది సెంటర్ ఆఫ్ మాస్ ఏడుంటుంది చూడండి ఇంట్లో, సాలిడ్ హెమిస్పియర్ ది సెంటర్ ఆఫ్ మాస్ ఎంత, 3r/8 దూరంలో ఉంటుంది నాన్న. ఓకే, ఈ ట్రిక్ అయితే గుర్తుంది కదా, 3r/8 దూరంలో ఉంది నాన్న. ఓకే, నేను ఇంతకుముందే చెప్పిన RCOM ది ఫార్ములా ఏంది, m1r1 ప్లస్ m2r2 బార్ ప్లస్ m1 ప్లస్ m2 అన్నానా. ఇది ఎప్పుడన్నా కానీ సెంటర్ ఆఫ్ మాస్ అనేది మీకు రిఫరెన్స్ పాయింట్ పైన ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఇది పోతుంది కదా, 0 అయిపోతుంది కదా. సో మొత్తానికి ఏమొస్తుంది, m1r1 = m2r2, అంతేనా. అవునా, ఇది ఇటు పంపిస్తే ఎట్లా మైనస్లోనే వస్తాయి కదా నెట్. అవునా, మ్యాగ్నిట్యూడ్ చేస్తే ఏంటి, ప్లస్ అన్నట్టు, అంతే. ఎట్లన్నా అపోజిట్ డైరెక్షన్లోనే ఉండాలి. సెంటర్ ఆఫ్ ఈడ మాస్ ఉంది, ఈడ మాస్ ఉంది, సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లో ఉన్నది. సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లో ఉండాలని అంటే ఈడ మాస్ ఉంది, మాస్లు సేమ్ అనుకుందాం. ఇవి రెండు మాస్లు సేమ్, సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది, సెంటర్లో, అంతేనా. కరెక్టేనా కాదా, అంటే ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఈడు ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ మాసెస్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలా, అంతేనా. కరెక్టేనా కదా. చలో, సో ఇదైతే మీకు క్లియర్ అయిపోయింది కదా. ఇది ఆల్రెడీ ఒక నోట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చినాను నేను మీకు కదా. రైట్ బేటా. సో m1 దీనికి మాస్ ఎంత, మాస్ అంటే డెన్సిటీ రూపంలో రాయాలి కదా, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ సాలిడ్ కోన్ ఎంతనైనా 1/3 × πr² × h అనమాట. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ఎ సాలిడ్ కోన్ది. r1 ఎంత దూరంలో ఉన్న దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్, h/4. m2 ఓకే, దీని యొక్క మాస్ అని డెన్సిటీ రూపంలో రాయండి. ఓకే, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ స్పియర్ 4/3 πr³. ఇలా సగమే ఉన్నది కాబట్టి 2/3 πr³ అన్నట్టు. ఓకేనా, రైట్. సో దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్ ఎంత, 3r/8 అనమాట. ఓకే, చలో. సో ఏమైనా క్యాన్సిల్ అవుతాయా. ఓకే, ఇది క్యాపిటల్ ఆర్ రాస్తా. ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఆర్ రాస్తున్నా, ఎందుకంటే ఇక రేడియస్ అయితే రెండింటికి కామనే కదా. అవునా, ఏమొచ్చింది బేటా, ఇక డెన్సిటీలు అయితే పోయినాయి కావున, పై కూడా పోయింది. ఇక్కడ r², ఇంట్లో r² అయితే పోయింది కదా. ఇగో ఈ3 కూడా పోయింది కదా. అవునా, మిగిలింది ఏంది, ఇక్కడ h²/4. ఈడ మిగిలింది ఏంది, ఓకే, ఈడ మిగిలింది ఏంది, ఇగో 2 4s కదా, ఇది 2 4s. అవునా, 3r²/4 కదా, 3r²/4 అంతేనా. కరెక్టే కదా బేటా, కరెక్ట్. సో ఈ 4 కూడా పోయింది. మిగిలింది ఏంది నాన్న, h² మిగిలింది ఏంది, h² 3r². h ఏమొచ్చింది, √3 × r వచ్చింది. h ఎంత వచ్చింది, √3 × r. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా, అది క్యాపిటల్ ఆర్ అయింది, స్మాల్ ఆర్ అయింది. ఓకే, ఏది తీసుకుంటే అది అన్నట్టు. ఓకేనా, ఈడ స్మాల్ ఆర్ ఇచ్చింది కదా, నేను ఈడ క్యాపిటల్ ఆర్ రాసుకున్నా, పెద్ద టెన్షన్ ఏం తీసుకోకండి. ఓకే, ఈడ స్మాల్. ఓకే, రైట్. సరే, క్యాపిటల్ ఆర్ లాగా మార్చుకుందామా. చలో, మీ ఇష్టం నాన్న, ఏది తీసుకుంటే ఏమున్నది అబ్బా. ఓకే, చలో, ఏమైనా ప్రాబ్లం ఇప్పుడు ఏం లేదు కదా. రైట్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము.
సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ బాడీ విచ్ హ్యాస్ క్యావిటీ, క్యావిటీ అంటే హోల్ అన్నట్టు. ఓకే, ఇది డిస్క్ అన్నట్టు, ఇది డిస్క్. ఓకే, పేపర్ తీసుకోండి, గుండ్రంగా ఉన్న పేపర్ తీసుకోండి. ఓకే, అందులో నుంచి కొంచెం గుండ్రంగా కట్ చేసి పార్ట్ అనేది తీసేసేయండి. అప్పుడు దీని ఒక సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది, ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో ఇది ఒక 1 డైమెన్షన్ అనుకుంటే కనుక m1r1 మైనస్ తీయాలన్నట్టు, మైనస్ m2r2/m1 మైనస్ m2. ఓకే, ఇది ఏంటంటే రిమూవ్డ్ పార్ట్ది. m2 అంటే రిమూవ్డ్ పార్ట్ మాస్, r2 అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమూవ్డ్ పార్ట్. ఓకే, m1r1 అంటే ఫుల్గా ఉన్నప్పుడు. ఓకే, అదే 2 డైమెన్షన్ తీసుకుంటే అంటే పేపర్ ఇదే. ఓకే, a1r1 మైనస్ a2r2/a1 మైనస్ a2. ఓకే, ఇదేంటి నా a2 అంటే రిమూవ్డ్ పార్ట్, అంటే చిన్న పేపర్ అయితే తీసేసింది కదా, దాని యొక్క ఏరియా, దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అన్నట్టు r2 అంటే. ఓకే, a1r1 అంటే పెద్ద ఉన్నప్పుడు దాని యొక్క ఏరియా ఎంత ఉండే, దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ r1 అన్నట్టు. ఓకే, ఇన్ కేస్ 3D కనుక తీసుకుంటే v1r1 మైనస్ v2r2/v1 మైనస్ v2. ఓకే, ఇదేంది నాన్న రిమూవ్డ్ పార్ట్. ఓకే, అది రిమూవ్డ్ పార్ట్కి సంబంధించింది. ఓకే, ఏదైతే పార్ట్ మీరు తీసుకుంటారో, ఒక గులాబ్ జామ్ తీసుకోండి, అందులో నుంచి కొంచెం చెంచా తీసుకొని కట్ చేసుకోండి. ఓకే, పార్ట్ అయితే రిమూవ్ చేసిండ్రా, దాని యొక్క వాల్యూమ్ ఎంత, దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఏడున్నది అట్లా అన్నట్టు. సరేనా, రైట్ బెడా. సో ఫైన్ సెంటర్ ఆఫ్ మాస్. ఫస్ట్ డిస్క్ అందులో నుంచి ఇంత పార్ట్ అయితే తీసేసినాం. ఓకే, రైట్ బెడా. నాకు చెప్పండి, ఇది ఎక్స్ యాక్సిస్లో ఉంటుందా, వై యాక్సిస్లో ఉంటుందా సెంటర్ ఆఫ్ మాస్? నాకు చెప్పండి, మంచి చెప్పండి. ఇదైతే ట్రిక్ అన్నట్టు చెప్పేస్తా చూడండి. ఇది చూడండి, పైన మాస్ కింద మాస్ సేమేనా? చూడండి, ఇగో ఇట్లా సగం సగం చేసుకోండి. పైన కింద సేమ్ ఉందా మాస్? మాస్ సేమ్ ఉన్నా సార్, మరి సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది సెంటర్లో, అంటే వై యాక్సిస్లో 0, YCOMలో సెంటర్ ఆఫ్ మాస్ ఎంత? 0. మరి ఇప్పుడు ఎక్స్ యాక్సిస్లో చూద్దాం. ఓకే, ఎక్స్ యాక్సిస్ ఈ పార్ట్ ఈడొచ్చి పడ్డది, ఈ పార్ట్ ఈడొచ్చి పడ్డది, ఈ పార్ట్ ఈడొచ్చి పడ్డది. ఇట్ సైడ్ మాసా, ఇట్ సైడ్ మాస్ ఎక్కువ ఉందా సార్? ఇట్ సైడ్ మాస్ ఎక్కువ ఉన్నది, అంటే ఇట్ సైడ్ వస్తుంది సార్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది. బరొబ్బర్ కరెక్టా కదా? కరెక్ట్. ఎందుకంటే ఈడ కొంచెం కొంచెం మాసే ఉంది కదా, అది ఇటు వేసినా కానీ ఇటు మాస్ తక్కువ అయిపోతుంది, ఇటు మాస్ ఎక్కువ అయిపోతుంది కదా, అంటే ఎక్స్ యాక్సిస్లో సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, క్లియరేనా? చలో. సో ఫార్ములా ఏంది? ఇది ఒక డిస్క్ కాబట్టి RCOM ఏంది నాన్న ఫార్ములా? a1r1 మైనస్ a2r2/a1 మైనస్ a2. ఓకే, రిఫరెన్స్ పాయింట్ ఏదనంటే ఇది, ఈయన వచ్చి రిఫరెన్స్ పాయింట్. ఓకే, ఫస్ట్ దాని ఏరియా a1 అంటే ఫుల్గా ఉన్నప్పుడు ఉండని, ఎందుకంటే ఎట్లన్నా 0నే అది చూసుకోండి. దానికి సెంటర్ ఆఫ్ మాస్ ఏడుంటుంది? సెంటర్లో ఉంటుంది కదా, సెంటర్లో ఏంది? ఆర్జిన్ ఉన్నది కాబట్టి 0. అందుకోసం a1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయలే, ఎట్లన్నా 0 వస్తుందని. ఓకే, మైనస్ a2 ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. చిన్న పార్ట్ యొక్క ఏరియా ఎంతైనా πr² కదా, πr² ఇంటూ దానికి సెంటర్ ఆఫ్ మాస్ ఏడుంటుంది? దీని సెంటర్ ఆఫ్ మాస్ ఏడుంటుంది? సెంటర్లో కదా, మరి ఈ రిఫరెన్స్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉన్నది? r దూరంలో ఉన్నది. ఓకే, అపాన్ టోటల్ a1 మైనస్ a2 కదా, a1 πr², రేడియస్ ఎంత పెద్దదాంది? 2r మైనస్ a2². ఓకే, ఫైనల్ ఏమొచ్చింది? మైనస్ πr³ అపాన్ కింద 4πr² మైనస్ πr², 3πr². ఓకే, సో ఫైనల్ ఏమొచ్చింది? మైనస్ r/3 వచ్చింది, అంతేనా? రైట్ బెడా. సో ఫైనల్లీ ఎట్లన్నా ఎక్స్ యాక్సిస్లోనే కదా మీకు వచ్చేది, అంతేనా కదా? ఎక్స్ యాక్సిస్లోనే. వై యాక్సిస్లో అయితే 0. నేను చెప్పిన కదా ఇట్ సైడే వస్తుందని, మైనస్ r/3. ఈయన వచ్చి మైనస్ r/3 దూరంలో పోతే అక్కడ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఉంటుంది. ఓకే, ఫైండ్ RCOM. ఇది రెక్టాంగులర్ ప్లేన్ అన్నట్టు. ఓకే, రెక్టాంగులర్ షేప్లో ఉండే పేపర్. ఓకే, అందులో నుంచి ఇట్లా కట్ చేసేసిన, ఇట్లా కట్ చేసి పార్ట్ అనేది తీసేసిన. ఓకేనా, ఇప్పుడు దీని ఒక సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కుందాము. దీని ఒక రిఫరెన్స్ పాయింట్ ఏంటంటే ఇది అన్నట్టు. ఓకే, ఏమొస్తుంది? ఫస్ట్ చెప్పండి, ఎక్స్ యాక్సిస్లో వస్తుందా, వై యాక్సిస్లో వస్తుందా? ఓకే, దీని మాస్ ఇటు వేసేసిన, దీని మాస్ ఇటు వేసేసిన. వై యాక్సిస్లో చూద్దాం. పైన మాస్ కింద మాస్ సేమ్ ఉన్నా సార్, మాస్ సేమ్ ఉంటే సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది? సెంటర్లో ఉంటుంది కదా, 0. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్లో చూద్దాం. ఎక్స్ యాక్సిస్లో ఓకే, చలో, ఇది రిఫరెన్స్ పాయింట్ కదా, ఈ మాస్ వచ్చి దీనిపైన పడ్డది. అబ్బా సార్ ఈడ మాస్ ఎక్కువ ఉన్నది సార్, ఈడ మాస్ ఎక్కువ ఉన్నది, దీని మాస్ వచ్చి ఈడ పడుతుంది కదా, అంతేనా కదా? రిఫరెన్స్ పాయింట్ ఈడున్నది, ఈయన వచ్చి మనం సెంటర్ ఆఫ్ మాస్ అయితే కనుక్కోవచ్చు కదా. 0 వస్తుందా? రాదు, బరొబ్బర్ రాదు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో ఏడో ఉంటుంది సార్, అంతే కదా.
లెఫ్ట్ సైడ్లో ఇక్కడ దగ్గర ఉంటుంది అన్నట్టు. ఓకే రైట్ బడా. సో ఫైనల్లీ XCOM ఫార్ములా ఏంది? A1R1 మైనస్ A2R2 అపాన్ A1 మైనస్ A2. అవును, A1 రెక్టాంగిల్ది ఏరియా అయింది, లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఎంత? 2R. బ్రెడ్త్ ఎంత? ఆరే కదా. అవును, ఇది కూడా R, ఇది 6. ఓకే, ఇదేమో 2R. లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, ఇంటూ దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎంత? సెంటర్ ఆఫ్ మాస్ ఏడు ఉంటుంది నాన్న? ఎక్స్ యాక్సిస్లోనే. ఓకే, ఎక్స్ యాక్సిస్లోనే చూడండి. ఓకే, ఇది 6 ఉంది కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లో ఉంటుంది కదా, R/2. అంతేనా? మైనస్ ఇప్పుడు రిమూవ్డ్ పార్ట్ది చూడండి. ఓకే, ఇప్పుడు ఇదేంది? డిస్క్ అన్నట్టు కదా, అంతేనా? మైనస్ ఏమొస్తుంది? A2 ఏరియా ఏంటన్నా πr² ఇంటూ R2 సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద డిస్క్ది సెంటర్ ఆఫ్ మా సెమీ సర్క్యులర్ డిస్క్ది సెంటర్ ఆఫ్ మాస్ ఏడుంటుంది నాన్న? సెమీ సర్క్యులర్ డిస్క్ది. ఓకే, 4R/3π కదా. అవునా, డిస్క్ది సెమీ సర్క్యులర్ డిస్క్ 4R/3π ఏనా? 4R/3π 4R/3π. ఓకే, అపాన్ ఫస్ట్ దాని ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్ మైనస్ సెకండ్ దాని యొక్క ఏరియా. ఓకే, మొత్తం ఏరియా అయింది. అచ్చా ఇది చూడండి, దీనిది ఏరియా అయింది నాన్న πr²/2 కదా. మొత్తం సర్కిల్ది πr² కదా. మొత్తం సర్కిల్ ఉంటే πr² ఏరియా. ఇక్కడ సెమీ సర్కిల్ ఉంది కదా, అవునా? πr²/2 అవుతుంది. ఇక్కడ మర్చిపోయినాను నేను. ఓకే ఓకే, అచ్చా ఇది 4R/3π కదా, ఇక్కడ 4R/3π. ఓకే చలో. సో దీనిది ఏమొస్తుంది అన్న? ఏరియా అయింది πr²/2. ఓకే రైట్. సో ఇటు అయితే పోయింది, R³ అయితే వచ్చింది, మైనస్ ఏమేమి పోతాయి? పై అయితే పోయింది కదా. 2 కదా, 2R³/3 కదా, 2R³/3 అంతేనా? 2R³/3 ఈడ 4R² మైనస్ πr² కదా, 4R² మైనస్ πr²/2 కదా. ఈడ ఏంది కామన్? R³. ఈ 2 అనేది పైకి రాసేస్తున్నా. ఓకే, ఏమొస్తుంది? 3 - 2 1 అంతే కదా. 1/3 కదా, కరెక్టేనా? R³ అయితే బయట వేసుకున్నా. 3 - 2 1 1/3. ఈడ ఏమొస్తుంది? ఏమొస్తుంది నాన్న? ఏం కామన్ తీసుకుందాము? R² కామన్ తీసుకుందామా? R² కామన్ తీసుకుందామా? కరెక్ట్, R² ఇక వేరే ఛాన్స్ లేదు. ఓకే, R² కామన్ తీసుకుంటే 4 - π కదా, అంతేనా? ఇదైతే పోయింది. అవునా, రెండు Rలో అయితే పోయినాయి కదా. చలో ఒక్క నిమిషం నీట్గా రాద్దాము. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో రాద్దాము. ఇది ఇగో చూడండి, 3R³ - 2R³. 3R³ - 2R³. R³/3 అంతేనా? 3R³ - 2R³ అంటే R³/3 డివైడెడ్ బై ఇదెంత? R² కామన్ తీసుకుంటున్నాను. R² కామన్ 4 - π డివైడెడ్ బై 2 అంతేనా? R² కామన్ తీసుకున్నాను, 4 - π డివైడెడ్ బై 2 కరెక్ట్. సో ఫైనల్గా ఈ 2 అనేది పైకి పోయింది కదా, 2R³/3 ఇటు వచ్చింది, 3R² 4 - π అంతేనా? ఇంట్లో రెండు అయితే పోయినాయి. సో ఫైనల్ ఏమి వచ్చింది? 2R/3 ఇన్ బ్రాకెట్ 4 - π. క్లియర్గా అర్థమైందా? ఎస్ బేటా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎస్ బేటా. సో మొత్తానికైతే క్లాస్ అయితే అయిపోయింది, మీకు అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఏం లేదు, మంచిగా మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే బుక్ ఓపెన్ చేసి కొన్ని న్యూమరికల్ ప్రాక్టీస్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో మీకు నోట్స్ అయితే అవైలబుల్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, చదువుకుంటుండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.